पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्. परमेश्वरो ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 तेनाक्षरसमाम्नायम् अधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्. अद्य परिचयवर्गस्य चतुर्दशकक्षा अस्ति. वयमद्य सप्तमपाठस्य द्वितीयभागस्य अध्ययनं कुर्मः, अभ्यासान् कुर्मः. Today is the 14th class of Parichaya Varga and we are going to do the remaining part of the 7th lesson exercises. Okay. So we have done the first Bhasha Abhyasa exercise. Now after the Anuvada Paddhatihi తర్వాత ఉన్నటువంటి ఏదైతే అభ్యాసం ఉందో ఆ అభ్యాసం చేయాలి. ఒక్క నిమిషం, పేజ్ నెంబర్ 139 139 పేజ్ నెంబరు. అందులో ఇక్కడ అనువాద పద్ధతిలో మనం నేర్చుకున్నది ఏంటంటే, ఒకవేళ కనుక క్రియాపదానికి వర్తమాన కాలంలో క్రియాపదంకి గనుక ఉపసర్గ ఉంటే దానిని భూతకాలం లకారం చేసినప్పుడు దాన్ని ఎలా చేయాలి అన్నది ఆ పద్ధతి నేర్చుకున్నాం. సో అంటే భూతకాలం చేసినప్పుడు ముందర ఏదైతే ఉపసర్గ ఉందో ఆ ఉపసర్గని ముందర వేరు చేసి అప్పుడు దాని ఒక భూతకాల రూపం చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ దానికి ఉపసర్గని జోడించాలి. ఉదాహరణకి మొదటిది విహరతి అని తీసుకుంటే, విహరతి లట్లకారంలో ప్రథమ పురుష ఏకవచనం అయితే దానికి భూతకాలం వచ్చేసి వి చేసేస్తే హరతి వస్తుంది. దానికి హరతికి పాస్ట్ టెన్స్ లో భూతకాలంలో అహరత్ వస్తుంది. సో వికి అహరత్ జోడించంటే సంధి చేస్తే అక్కడ ఎణసంధి అవుతుంది. ఎణసంధి అయ్యి వ్యహరత్ అవుతుంది. సో అట్లాగే మిగతావి కూడాను ఎక్కడైతే అకారమే ఉంటుందో అక్కడ సవర్ణ దీర్ఘ సంధి, ఎక్కడైతే ఉపసర్గలో ఇకారం ఉంటుందో అక్కడ ఎణసంధి, మోస్ట్లీ ఇవే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇవి ఈ 2 సంధులు ఇక్కడ వాడడం జరుగుతుంది. సో అక్కడ ఇప్పుడు ఉత్ ప్లస్ తిష్టతి ఉత్తిష్టతిలో ఉత్ అన్నది సెపరేట్, ఉపసర్గ సెపరేట్ చేసి అక్కడ భూతకాలం చేస్తే అది అతిష్టత్ అవుతుంది. అతిష్టత్ దానికి ఉత్ ప్లస్ అతిష్టత్ అయితే కనుక అక్కడ అత్ అండ్ తా, కానీ అక్కడ ఏమవుతుందంటే అది దా అవుతుంది. అక్కడ కూడా సంధి ఉన్నది కాబట్టి ఉదతిష్టత్ అయింది అక్కడ. సో ఇట్లా కొన్ని చోట్ల సంధి కూడా జరగడం జరుగుతుంది ఉత్ ఉన్న చోట యూజువలీ. కాబట్టి ఇక్కడ నెక్స్ట్ ఉదాహరతిలో కూడా సేమ్ ఉత్ ప్లస్ ఆ ప్లస్ అహరత్ లో ఉత్ ప్లస్ ఆ కలిపితే ఉదా అవుతుంది. అది ఉదా ప్లస్ మళ్ళీ అహరత్ సవర్ణ దీర్ఘ సంధి ఉదా హరత్ అని అవుతుంది. సో ఇట్లా ఈ
పాస్ట్ టెన్స్ భూతకాల రూపాలు ఉపసర్గ ఉన్నప్పుడు ఎలా చేయాలి అన్నది ఈ ఎక్సర్సైజ్. సో, మొదటి ఉదాహరణ లైక్ రైట్ ద పాస్ట్ టెన్స్ అండ్ పాస్ట్ పార్టిసిపల్ ఫార్మ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటే భూతకాలంలో ఏం రాయాలి? అలాగే పాస్ట్ పార్టిసిపల్ అంటే తవతు ప్రత్యయాంత దాని యొక్క తవతు ప్రత్యయాంత ఎలా ఉంటుందో ఆ రూపాలు రాయాలి. మొదటి ఉదాహరణొచ్చి పరి ప్లస్ గణయతి అని పరిగణయతి అని లకారంలో ఉంటే, దానికి భూతకాలం పరి అని సెపరేట్ చేసి అగణయత్ అని చేసి, అప్పుడు పరి ప్లస్ అగణయత్ అక్కడ యణసంధి పర్యగణయత్ అయింది. దానికి తవతు ప్రత్యయంతో పరిగణితవాన్. ఓకే. సో, దీని ప్రకారంగా ఇప్పుడు కింద ఇచ్చినటువంటి వాటికి మనం చేయాలి. మొదటగా లక్ష్మీ కుమారి గారు పరి ప్లస్ హరతి. హరి ప్లస్ అహరతి. పాస్ట్ టెన్స్‌లో ఏమవుతుంది? అపఠత్ లాగా అవుతుంది. హరతి కాస్త అపఠత్ ఎలా అవుతుందో అలా అవుతుంది. అహరత్. ఆహరత్. సో, పరి, అహరత్. హరత్ సంధి చేయాలక్కడ యణసంధి. పర్యహరత్. పర్యహరత్. ఓకే. దానికి తవతు ప్రత్యయంత పరి పరి పరిహర్యతవాన్. పరిహరితవాన్. హరతి, సృజతి ఈ 2 పదాలొచ్చినప్పుడు పరిహృతవాన్ అవుతుంది. పరిహృతవాన్. పరిహృతవాన్. నెక్స్ట్ ప్రసాదరావు గారు తర్వాతది ప్రతి ప్లస్ ఆ ప్లస్ గచ్చతి. ప్రతి ప్లస్ ఆ ప్లస్ గచ్చతి. గచ్చతి లంగ్ లకారం అగచ్చత్. ఆ ప్లస్ ప్రతి ప్లస్ ఆ ప్లస్ అగచ్చత్ ప్రత్యాగచ్చత్. ప్రత్యాగచ్చత్. ఓకే. సో, కాబట్టి ప్రతి ప్లస్ ఆ ముందర మనం సంధి చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ప్రత్యా అవుతుంది. మళ్ళీ ప్రత్యా ప్లస్ అగచ్చత్ ప్రత్యాగచ్చత్. సో, 2 సవర్ణ సంధులున్నాయి. దీర్ఘ సంధి ప్రత్యాగచ్చత్. యణసంధి అండ్ సవర్ణ దీర్ఘ సంధి 2 సంధులున్నాయి. దీనికి తవతు ప్రత్యయాంత ప్రత్యాగతవాన్. ప్రత్యాగతవాన్ గాని ప్రత్యాగతవతి స్త్రీలింగం. వతి. ఓకే. వతి. సో, 2 కూడా గుర్తుపెట్టుకోవచ్చు. మొదటి దాంట్లో కూడా పరిహృతవాన్, పరిహృతవతి అవుతుంది. రమ నెక్స్ట్ వన్ ప్లస్ విశతి. ప్లస్ అవిషత్. ప్రవిశత్. ప్లస్ అవిషత్. ఏ సంధి అయింది? ప్రవ్యషత్ మ్యామ్. మీరు అర్థం చేసుకోండి. ప్లస్ అవిషత్ అన్నారు కదా. సో, ప్రలో చివర్లో ఏం వినిపిస్తుంది? ఏముంది అక్కడ చివర్లో? చివరి స్వరం ఏముంది అక్కడ ప్రలో? ఆ కదా మ్యామ్. ఆ ఉంది. అవిషత్ మొదటి అక్షరం ఏముంది? ఈ. అవిషత్ కదా. అవిషత్. ప్లస్ ఏ సంధి అయింది? సవర్ణ దీర్ఘ సంధి. సవర్ణ దీర్ఘ సంధి అయినప్పుడు ఏం రూపం వస్తుంది అక్కడ? ఆ దీర్ఘం వస్తుంది. అప్పుడు వర్డ్ ఏమైంది? పదం అక్కడ పదం ఏమైంది? ప్రవాషత్. ప్రావిషత్. ప్రావిషత్. ఎక్కడ సంధి చేశారో అక్కడ దీర్ఘం రావాలి కదా రమ. దగ్గర సంధి చేశారు. సవర్ణ దీర్ఘం సంధి అని చెప్పారు. కాబట్టి ఎక్కడ దీర్ఘం రావాలి? దగ్గర దీర్ఘం రావాలి. ప్రావిషత్. ఓకే. ప్రావిషత్. భూతకాలంలో ప్రావిషతవాన్. ప్రవిష్టవాన్. ప్రవిష్టవాన్. కొన్నిటికి రూపాలు మారుతాయి. సో, ఆన్సర్స్‌లో ఇచ్చిన చోట చూసి కూడా చెప్పొచ్చండి. ప్రస్తుతానికి ఇది మనకి ఎక్సర్‌సైజే జరుగుతోంది కాబట్టి ప్రవిష్టవాన్ అవుతుంది. సో, అభ్యాసంలో నేర్చుకోవాలంతే ఇది. అది ఎలా అయింది అన్నది ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి లేదిప్పుడు. నెక్స్ట్ శేషు గారు. ఆ ప్లస్ నయతి. శేషు గారు. మీరు అన్‌మ్యూట్ చేయాలి. అన్‌మ్యూట్ చేయండి. ఆనయతి. ఆనయతి. ఆనయతి మామూలు లట్లకారంలో పాస్ట్ టెన్స్‌లో
అన్యత్ ఆనయత్ కాదు, నయతికి ఫస్ట్ పాస్ట్ టెన్స్ ఏంటి? అనయత్ మేడం, అనయత్. అనయత్ ఉంది కదా, దాని ముందర ఆ ఉంది కదా, ఆ ప్లస్ అనయత్ ఏమైంది అక్కడ? ఏ సంధి వచ్చింది? ఆ ప్లస్ ఆనయత్, అనయత్, ఆ ప్లస్ అనయత్, ఆనయత్ మేడం. సార్లు దీర్ఘ సంధి వచ్చింది మేడం. సమ్యక్. సో దాని తవతు ప్రత్యంత రూపం ఏంటి? ఆనయత్, తవతు చెప్పండి. ఆనయత్, ఆనయత్వాన్, ఆనీతవాన్. ఆనీతవాన్ మేడం. ఆనీతవాన్. నెక్స్ట్ ఆకుండి శైలజ. పరి ప్లస్ నయతి. యాక్చువల్ గా అది నయతి నేనండి, బట్ రెండు కలిపితే ణ అవుతుంది కాబట్టి వాళ్ళు అలా ణ అని ఇచ్చారు. అది నయతి. పరి ప్లస్ నయతి. మేడం లాస్ట్ 2 క్లాసెస్ ని అటెండ్ అవ్వలేదు, బట్ ట్రై చేస్తాను ఇప్పుడు చెప్పడం. ట్రై చేయండి. ఆనయత్ అవుతుందా మేడం పాస్ట్ టెన్స్? నయతి అని తీసుకోమని చెప్పారు. నేషస్ కి పాస్ట్ టెన్స్ ఏంటి? పాస్ట్ టెన్స్. ఓకే, పఠతికి అపఠత్ అయితే నయతి ఉంటుంది. ఏమవుతుంది? అనయత్. అనయత్ అదే అనయత్. నయత్. అనయత్. ఆ దాని ప్లస్ పరి అనయత్. ఆనయత్. ఆ ఎందుకు చేరుస్తారు? పరి ఉపసర్గ ఉంది. ఓ పరి పరి. అనయత్. పరియన పర్ పర్ పరియణత్. పరియణత్. ఓకే, ఇక్కడ పర్య. పరి అని లేదు మేడం, నా దాంట్లో ఆ ప్లస్ నయతి అని ఉంది. ఓకే, సో ఆ ప్లస్ నయతి ఉంది, అప్పుడైతే ఆనయతి అవుతుంది. అదే అందుకనే అనయతి అని చెప్పి. శైలజ గారు మీరు తప్పు చూస్తున్నారు, 5వ చూడాలి మీరు. అది పరి కూడా ప్లస్ ఓకే ఓకే పరి ప్లస్ నయతి. ఓకే, దాని తవతు ప్రత్యాంత రూపం చెప్పండి. పరిణీతవాన్. పరిణీతవాన్. ఇందాక ఆనీతవాన్ లాగానే ఇది పరిణీతవాన్. అది నా కాస్త నాగా మారుతుంది రూల్ ప్రకారం. ఓకే, జస్ట్ యూ హావ్ టు ఫాలో దట్. ఆ నయతి అవుతుంది. ఆనీతవాన్ అయితే ఇది పరిణీతవాన్. నీతవాన్. ఓకే, నెక్స్ట్ పద్మజ పోటు. ప్ర ప్లస్ వర్తతే. వర్తతకి లంగ్లకార్ వచ్చి అవర్తత అవుతుందండి. ప్రా ప్లస్ అవర్తత, ప్రావర్తత. సమ్యక్. ప్రవర్తితవాన్ అవుతుంది. ప్రవర్తితవాన్. సమ్యక్. ఆదిలక్ష్మి గారు. నీ ప్లస్ వర్తతే. నీ ప్లస్ వర్తతే. నీ ఉపసర్గ, వర్తతే లంగ్లకారంలో అవర్తత అవుతుంది. నీ అవర్తత, న్యవర్తత, నివర్తితవాన్ అవుతుంది. తవతు ప్రత్యాంత వచ్చి నివర్తితవాన్ అవుతుంది. సమ్యక్. సౌజన్య. సం ప్లస్ చరతి. సం ప్లస్ అచరత్. సం ప్లస్ అచరత్ ఇక్కడ సంచరత్. ఓకే, సంచరత్. ఎలా అయిందో చెప్పాలి మీరు. సం ప్లస్ అచరత్ అయింది, అప్పుడు అక్కడ ఏం జరిగిందో చెప్పాలి. సం ప్లస్ అచరత్. సంచరితవాన్. ఆ 0 ప్లేస్ లో ఎన్ సౌండ్ వస్తుందని. ఓకే, మకారం వస్తుంది. సమ్ ప్లస్ అచరత్ అయింది, అప్పుడు ఎలా దాని ఫైనల్ రూపం ఏంటి దాన్ని? ఇది చిత్తు చిన్ను ప్లేస్ లో నేర్చుకున్నట్టు అసలు వచ్చిన దానికి దీనికి ఏం సంబంధం లేదండి. ఓకే, బట్ నేను అడిగింది సమ్ ప్లస్ అచరత్ ఏమవుతుంది అది ఒక్కటే చెప్పండి, అంతే చాలు. సంచరత్. సంచరత్ ఎలా అయింది? సమచరత్. సారీ మేడం, సమచరత్. ము ప్లస్ అచరత్. ము ప్లస్ మా అయింది అంతే. ఉట్టి గుణింతం అయింది, అక్కడ ఏ సంధి కూడా సమచరత్. సమచరత్. దాని రూపం సంచరితవాన్ లేకపోతే సంచరితవాన్.
ఓకే, తర్వాత హిమ. సమ్ ప్లస్ తుష్యతి. సమ్ ప్లస్ అతృష్యత. అతృష్యత్. సమ్ ప్లస్ అతృష్యత్. రాలేదండి, అతుష్యత్. అతుష్యత్. సమ్ అతుష్యత్. ప్లస్ అతుష్యత్. సమతుష్యత్. ఇక్కడ కూడా సేమ్ మ ప్లస్ ఆ కలిపితే అక్కడ గుణింతమే అయింది, మా అయింది, సమతుష్యత్ అయింది. సంతుష్టవాన్. సంతుష్టవాన్ లేదా సంతుష్టవతి. సమ్యక్. వెంకటేశ్వరరావు గారు నెక్స్ట్, లాస్ట్ వన్. ప్ర ప్లస్ భవతి. ప్ర ప్లస్ అభవత్. సవర్ణ దీర్ఘ సంధి అక్కడ. సవర్ణ దీర్ఘ. సమ్యక్ మహోదయ. ప్రభవతి. మీరు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు అందరూ? ఎక్కడ సంధి జరిగిందో అక్కడ మీరు సవర్ణ దీర్ఘ సంధి అని నాకు చెప్పారు కదా. ప్ర ప్లస్ అభవత్. సో ఏం దీర్ఘం రావాలి? ప్రకి దీర్ఘం ప్రభవత్. ప్రాభవత్. సమ్యక్. దానికి తవతు ప్రత్యంత రూపం ప్రభవతివాన్. ప్రభూతవాన్ లేకపోతే ప్రభూతవతి. ప్రభూతవాన్, భూతవతి. సో ఇవి మీరు రిపీటెడ్ గా చదువుతూ ఉంటే మీకు అలవాటు అవుతాయండి. లేకపోతే ఇది గెస్ట్ చేసి చెప్పేది ఏమీ కాదు ఇది. ఓకే, సో జస్ట్ యూ హావ్ టు కీప్ రీడింగ్ దెమ్. లాస్ట్ వన్. మేడం ఒక డౌట్ అడగొచ్చా? సౌజన్య ఒక్క నిమిషం, లెట్ మీ ఫినిష్ దిస్. ఓకే, అయిపోయినాయి కదా ప్రభావతి. ఓకే, అడగండి, చెప్పండి సౌజన్య. ఇది నాకు సమ్ ప్లస్ అచరిత్ కదా, అచరత్. అయితే అక్కడ ఏం సందో అర్థం కాక నాకు అట్లా ము ప్లస్ అచరత్ కదా, నాకు అక్కడ ఐడియా రాలేదు మేడం, అందుకే చెప్పలేకపోయాను. మీరు ఎందుకు చెప్పలేదని నేను అడగలేదు. గుణింతాలు అక్కడ సంధి ఏం రావాలో అర్థం కాలేదు మేడం. వినండి, అందుకనే చెప్తున్నా, పూర్తిగా వినాలి నేను చెప్పేది, అప్పుడు మీకు నేను ఏం చెప్తున్నానో అర్థం అవుతుంది. అక్కడ గుణింతం ఉంది, ము ప్లస్ ఆ. ఇప్పుడు మనం గుణింతాలంటే ఏమిటి? కు ప్లస్ ఆ క, కు ప్లస్ ఆ క, కు ప్లస్ ఈ కి, ము ప్లస్ ఆ మా. అక్కడ సంధి ఏమీ లేదు అని చెప్తున్నాను నేను. అక్కడ ఉండి గుణింతం మాత్రమే అయింది. ఎక్కడ సంధి ఉందో అక్కడ సంధి ఉంది అని చెప్తున్నాను. ఇందాక ఎగ్జాంపుల్స్ లో వచ్చిన చోట మా హలంతం ప్లస్ ఆ మా అవుతుంది. మా హలంతం ప్లస్ ఆ మా అవుతుంది. ఉత్తమం, సమ్యక్. సో అదే అంటే గుణింతం అయింది అక్కడ. చిన్న డౌట్ అండి, చెప్పండి మహోదయ. ఇప్పుడు ఇది లెప్ ప్రత్యయం అవుద్దా? ఏదండి ఏది లెప్? ఫస్ట్ ది మన ఉపసర్గలు కదా అవన్నీ. దీనికి లెప్ అవుతుందండి. మనం అది అవ్యయం రావాలి అంటే లెప్ అవుతుంది. ఇంకొక డౌట్ అండి, ఫర్ ఎగ్జాంపుల్ దృష్ ధాతువులో ఈ ఒక ఇది ఉంది, అది మన పద సంగ్రహంలో సందృశ్య దృష్టి, సందృశ్యలో నా ఉంది, సందృశ్య అనేది అంటే సమ్ ప్లస్ సందృశ్య అవుద్దా? సందృశ్య ఉందా, సందృశ్య అని ఉందా? 34వ పేజ్ అండి, 34వ పేజ్. ఓకే, సందృశ్య. ఓకే, నకారం వస్తుందండి అక్కడ, సందృశ్య అని నకారం వచ్చింది వస్తుంది. యా, ఎందుకంటే అనుస్వారం తర్వాత గనక మీకు ఏ వర్గం యొక్క అక్షరం వస్తే ఆ వర్గం యొక్క పంచమాక్షరం వస్తుంది. ఇప్పుడు సమ్ అని వచ్చింది కదా, సమ్ తర్వాత దృశ్య కదా, కదా, కాబట్టి అనుస్వారం తర్వాత ద వచ్చింది. ద అంటే వర్గంలోని అక్షరం కాబట్టి తథ దాని పంచమాక్షరం తథ నా వచ్చింది కాబట్టి సందృశ్య. సో అది రూల్ ఉందండి దానికి. అనుస్వారం తర్వాత గనక వర్గీయ వ్యంజనాల్లోంచి గనక ఏదైనా వస్తే గనక ఆ అనుస్వారం స్థానంలో పంచమాక్షరం వస్తుంది. ఓకే, కవర్గంలో అయితే దాని పంచమాక్షరం, చవర్గంలో అయితే చవర్గం పంచమాక్షరం, అలాగే టవర్గం అయితే టవర్గంలో పంచమాక్షరం, పవర్గం అయితే తవర్గంలో పంచమాక్షరం, పవర్గం అయితే పవర్గంలో పంచమాక్షరం వస్తుంది. చదువుకున్నాం మనం, మర్చిపోయాను ఉందండి అనుస్వార సంధి. అనుస్వార సంధి అని మనకి నెక్స్ట్ లెవెల్లో కూడా వస్తుంది. అది
ఓకే, సారీ, రైట్. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి ఎవరికైనా? ఓకే, సో లేకపోతే కనుక లాస్ట్ క్లాస్లో మనము యాంతావాంత దేశ సంధి చేసాము. సో ఒక్కసారి దాని రూల్స్ చూసేసి అప్పుడు దానికి సంబంధించిన ఎక్సర్సైజ్లోకి వెళ్దాం. సో యాంతావాంత దేశ సంధిలో పూర్వపదంలోని మొదటి అక్షరం ఏ అవ్వాలి, ఉత్తర పదంలోని పూర్వపదంలోని చివరి అక్షరం ఏ అవ్వాలి, ఉత్తర పదంలోని మొదటి అక్షరం అన్ని స్వరాలు అవ్వచ్చు, అకారం వదిలేసి. ఎందుకంటే అకారం గనుక ఏ తర్వాత వస్తే గనక అక్కడ పూర్వరూప సంధి అవుతుంది కాబట్టి అకారం వదిలేసి అయితే గనక అక్కడ ఏ స్థానంలో అయ ఆదేశం అవుతుంది. అలాగే ఐ వచ్చి ఇంకా మిగతా ఏ స్వరాలు వచ్చినా కూడా ఆయ ఐ స్థానంలో ఆదేశం అవుతుంది. ఓ తర్వాత కనుక ఏ స్వరాలు వచ్చిన అకారం వదిలేసి, ఇక్కడ కూడా పూర్వరూప సంధిలో ఓ తర్వాత అకారం వస్తే పూర్వరూపం అవుతుంది కాబట్టి అకారంని వదిలేయాలి ఇక్కడ. కాబట్టి దాంట్లో ఓ స్థానంలో అవ ఆదేశం అవుతుంది. ఔ తర్వాత కనుక ఏ స్వరాలు వచ్చినా సరే ఔకార స్థానంలో ఆవ ఆదేశం అవుతుంది. సో ముందర చెప్పినట్టుగా సవన దీర్ఘ సంధి కానీ లేకపోతే గుణ సంధి కానీ వృద్ధి సంధి కానీ అయితే కనుక పూర్వపదంలోని చివరి అక్షరము ఉత్తర పదంలోని మొదటి అక్షరం రెండింటి స్థానంలో కొత్త అక్షరం వస్తుంది. కానీ యణ సంధిలోను యాంతావాంత దేశ సంధిలో మాత్రము పూర్వ రూపంలో ఉన్నటువంటి ఏదైతే చివరి అక్షరం ఉందో దాని స్థానంలో మాత్రమే ఈ ఆదేశాలు వస్తాయి. కాబట్టి రెండిటి స్థానంలో కాదు, ఓన్లీ పూర్వపదంలోని చివరి అక్షరం స్థానంలో మాత్రమే ఈ ఆదేశాలు వస్తాయి. సో అది దీని యొక్క ముఖ్యమైనటువంటి ఒక దాని అంటారు డీటెయిల్ అని చెప్పొచ్చు, గుర్తుపెట్టుకోవాలి యాంతావాంత దేశ సంధి. ఒక ఏ అండ్ ఓలోనే ఐ అండ్ ఔలో కూడా వస్తుంది. అదే ఎక్కడ ఏంటండి, ఇప్పుడు మనకి ఏ ప్లస్ అలాగే ఓ ప్లస్ వీటిల్లో ఆ ఉంటే ఎక్సెప్ట్ ఆ అంతే. ఈ ఐ అండ్ ఔకి అది లేదు. ఎందుకంటే పూర్వరూప సంధి చదువుకున్నాం కదా, చివరక్షరం కనుక ఏ కానీ ఓ కానీ అయ్యి ఉత్తర పదంలో మొదటి అక్షరం హ్రస్వ ఆకారం అయితే పూర్వరూప సంధి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఆ రెండింటిని మనం వదిలేయాలి. అందుకనే వదిలేశారు. ఇక్కడ వదిలేసి మిగతా ఏమొచ్చినా కూడా ఈ ఆదేశాలన్నీ కూడా దాని ప్లేస్ లో వస్తాయి. సో ఇక్కడ యాజ్ షోన్ ఇన్ ద ఎగ్జాంపుల్ స్ప్లిట్ ద వర్డ్స్ గివెన్ బిలో, కింద ఇచ్చినటువంటి వాటిని సంధి విచ్ఛేదం చేయాలి. ఉదాహరణ చోరా వాగతౌ అనేది చోరా వాగతౌ అని. సో అది చోరౌ ప్లస్ ఆగతౌ. సో పూర్వపదంలోని చివరి అక్షరము ఔ అయింది, ఉత్తర పదంలోని మొదటి అక్షరం ఆ అయింది. కాబట్టి ఔ స్థానంలో ఫస్ట్ మనం సంధి ఎప్పుడు ఏ సంధి చేసినా సరే ముందర రూల్ సాటిస్ఫై అయిందా లేదా అని చూసుకోవాలి. ఆ తర్వాతే రూల్ ని అప్లై చేయాలి. కాబట్టి మన రూల్ ప్రకారం ఔ ప్లస్ ఆ అయితే యాంతావాంత దేశ సంధి వస్తుంది. ఫస్ట్ ఆ కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి ఔకార స్థానంలో ఆవ వస్తుంది. అండ్ ఆ అలాగే ఉంది కాబట్టి ఆవ ప్లస్ ఆ అంటే ఉత్తర పదంలోని మొదటి అక్షరం కలిపితే ఆ అయింది అది యాక్చువల్లీ. కాబట్టి చోరా వా గతౌ అయింది. ఆవా అన్నది మీకు ఎక్కడ కనిపిస్తోంది, రావా దగ్గర. చోరా వాగతౌలో చోరా దగ్గర ఆవా కనిపిస్తుంది. సో వర్డ్ ఎలా స్ప్లిట్ చేయాలి అన్నది ముందర నేర్చుకోవాలి. ఎలా అంటే చూడంగానే మనకి ఇది కొత్త సంధి కాబట్టి మనకి అర్థం కాకపోవచ్చు అక్కడ ఎక్కడుంది సంధి, ఎక్కడ విడగొట్టాలి, ఎలా విడగొట్టాలి, అది ఏ అవుతుందా, ఐ అవుతుందా, ఓ అవుతుందా, ఔ అవుతుందా అని ముందర మనకి తెలియాలి. అంటే యణ సంధిలో మనం చూసాము ఎలా దాన్ని ఆ రూల్ ఎట్లా బ్రేక్ చేయాలని. సో ఇక్కడ చూస్తే కనుక ఎలా ఏదైనా పదంలో మనం సంధి విచ్ఛేదం చేయాలంటే ఎక్కడ చూడాలి అని చూస్తే ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్న తావే కదా అని. సో ఫస్ట్ మనం ఆదేశాలు ఏమున్నాయి అనుకున్నాం, అయ ఆయ అవ అవ అంటే య వ ఈ రెండు అక్షరాలు ఉంటే కనుక
అక్కడ సంధి జరిగినట్టు అని ఫస్ట్ నిర్ధారణ చేసుకోవాలి. సో తావే కదా ఉంది కదా, అక్కడ వా ఉంది కాబట్టి అక్కడ సంధి జరిగింది అని చూసుకోవాలి. సో ఎక్కడైతే సంధి, సో వా వచ్చింది కదా, వా వస్తే అర్థం ఏంటి? వా వస్తే అర్థం ఏంటంటే ఐదర్ అవ కానీ ఆవ కానీ ఆదేశం అయి ఉండాలి అని సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్, ఒకవేళ అప్పుడు ఏం చూసుకోవాలంటే ఆ వాకి ముందర అక్షరానికి దీర్ఘం ఉందా హ్రస్వం ఉందా అని చూసుకోవాలి. తా ఉంది కాబట్టి అక్కడ ఆదేశము ఆవ అయింది. అదే కనుక హ్రస్వం తవ అని ఉండుంటే అక్కడ అక్కడ ఆ అవ ఆదేశం అయి ఉండేది. ఇక్కడ తావే కదా ఉంది కాబట్టి తా దీర్ఘం ఉంది కాబట్టి ఆవ ఆదేశం అయింది కాబట్టి ఆవ ఆదేశం మనకి ఎక్కడ వస్తుంది? ఔ వచ్చినప్పుడు వస్తుంది. కాబట్టి వకి ముందరున్నటువంటి అక్షరానికి ఔ ఉన్నట్టు అర్థం. కాబట్టి అక్కడ తకి ఔ ఉంది కాబట్టి తౌ ప్లస్ వే, వేలో ఏకారం ఉంది కాబట్టి ఏకదా. కాబట్టి తౌ ప్లస్ ఏకదా తావే కదా అవుతుంది. సో ఈ విధంగా ఏ వర్డ్ అయినా తీసుకుని దాన్ని అర్థం చేసుకుని స్ప్లిట్ చేయాలి. ఇది ఎప్పటి వరకు ఇలా చేయాలి అంటే మనకి బాగా ఈ సందులు అలవాటు అయ్యేంత వరకు. ఒకసారి సందులు అలవాటు అయిపోతే మీరు వర్డ్ చూడంగానే మీరు చెప్పేయచ్చు ఇక్కడ ఈ సంధి ఉంది, ఇక్కడ స్ప్లిట్ చేయాలి అని. ఓకే, సో నెక్స్ట్ ఎవరు? సాయి. నెక్స్ట్ వన్, సారీ, ద సెకండ్ వన్, పుత్రావితి. పుత్రావితి ఆవ ఆవ ఆదేశమైంది. ముందు అక్షరానికి దీర్ఘం ఉంది కాబట్టి ఆవ అంటే ముందు విడదీసిన తర్వాత అవు అనే అక్షరం రావాలి. పుత్రౌ ప్లస్ ఇతి. సో ఇతి అని ఎలా చెప్తారు మీరు? వీకి ఈ దీర్ఘం ఉంది కాబట్టి ఇతి. వీకి ఇకారం ఉంది కదా, వాకి ఇకారం ఉంది కాబట్టి ఆ మొదటి అక్షరం ఈ అని అర్థం. కాబట్టి పుత్రౌ ఇతి అర్థం. సమ్యక్ మహోదయ, ఉత్తమం. సౌజన్య నెక్స్ట్. ఓకే, లాస్ట్ ఒక్క నిమిషం సౌజన్య. సుధా గోపాల్. గురా ఉత్సాహ. గురా గురా ప్లస్ ఉత్సాహ. ఉత్సాహ ఆవా అని దీర్ఘం వచ్చింది, అందుకే ఔ. ఔ గురౌ ప్లస్ వాలో ఊ ఉంది. ఉత్తమం. గురౌ ప్లస్ ఉత్సాహ. ఉత్తమం. గురౌ ప్లస్ ఉత్సాహ. ఓకే, సమ్యక్. సుబ్బలక్ష్మి గారు. నరా ఉదారౌ. నరా ఉదారౌ. నరౌ ప్లస్ ఉదారౌ. ఉదారం. సో ఇక్కడ ఎక్కడ నరా ఉదారౌ. నరౌ ప్లస్ ఉదారౌ కరెక్టే. బట్ సంధి ఎక్కడుంది? నరౌ ఔ. ఓకే, మీరు కరెక్టే చెప్పారండి, కానీ సంధి ఈ నరా ఉదారవులో సంధి ఎక్కడున్నది అని అడుగుతున్నా. నరావు ఆవ్. ఓకే, నో ప్రాబ్లం, నేను చెప్తాను వినండి. నరా ఉదారంలో వ దగ్గర సంధి ఉంది, వకి ముందర దీర్ఘం ఉంది కాబట్టి అది ఆవ ఆదేశము కాబట్టి నరౌ అయింది. అలాగే ఉదారవులో ఊ అంటే వాకి ఉకారం ఉంది కాబట్టి ఉత్తర పదంలోని మొదటి అక్షరం ఊ అయింది కాబట్టి ఉదారౌ అయింది. నరౌ ఉదారౌ. ఓకే, నెక్స్ట్ శ్రీదేవి గారు. కరావేతౌ. కరావేతౌలో వే దగ్గర జరిగిందని సంధి. ఓకే, సమ్యక్. వే వచ్చింది కాబట్టి అవ్ అవుతుంది. ఔ ప్లస్ ఏ. కన్ఫ్యూజ్ అవుతున్నారు, మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నించండి. కరావేతౌ. కరావేతౌ వే దగ్గర జరిగింది కాబట్టి ఆవ్ వస్తుందండి. పక్కన దీర్ఘం రా పక్కన దీర్ఘం ఉంది కాబట్టి ఆవు. ఉత్తమం. అంటే ఔకారం రావాలి, అందు గురించి అని కరౌ ప్లస్ ఏతౌ. ఏతౌ వేలో యా ఉంది కాబట్టి అది ఏ ఉంది కాబట్టి ఏతౌ. వేలో వాకి ఏకారం ఉంది కాబట్టి వే ఏతౌ అవ్వాలి. కాబట్టి కరౌ
ఏతౌ. ఓకే, రాజీ. నెక్స్ట్ బాలకావాగతౌ. బాలకావాగతౌ. ఆ వచ్చిందండి. బాలక పక్కన ఆ వచ్చింది అంటే ఆ ఓ అవుతుంది, అది బాలకౌ. వా పక్కన అకారం ఉంది కనుక అది ఆగతౌ అవుతుంది. సమ్యక్. బాలకౌ ఆగతౌ. ఉత్తమం, సమ్యక్. ఓకే, సో రాజశ్రీ గారు తస్యా ఇదం. సేమ్ రూల్ అండి ఇక్కడ కూడా. రాజశ్రీ గారు. రాజశ్రీ గారు. ఓకే, శ్రీలత. తస్యా ఇదం. యకారం దగ్గర సంధి ఫామ్ అవుతుందా? తస్యై ప్లస్ ఇదం, ఐ ప్లస్ ఈ, ఐ ప్లస్ ఈ వస్తుంది. తస్యా ఇదం. మళ్ళీ ఇంకొకసారి చెప్పండి, ఎక్కడ ఫస్ట్ సంధి వచ్చింది? ఏ యకారం దగ్గర సంధి వచ్చింది? ఈ ఉన్న దగ్గర సంధి ఫామ్ అవుతుందండి. ఉత్తమం. సో ఆ ఈ ఐ ప్లస్ ఈ అవుతుంది. ఓకే, సో తస్యై ప్లస్ ఇదం. ఉత్తమం. తస్యై ఇదం, ఇదం. ఓకే, కరెక్ట్ అండి. సో ఈ యాకి ఇకారం దగ్గర సంధి వచ్చింది, దాని ముందర దీర్ఘం ఉంది కాబట్టి ఇది ఆయ ఆదేశం అయింది అక్కడ. కాబట్టి అక్కడ మనకి ఐ తస్య, అక్కడ యాకి ఐ వచ్చిందని అర్థం చేసుకోవాలి. తస్యై ప్లస్ ఈదంలో యాకి ఇకారం ఉంది కాబట్టి ఈ ఇదం. ఓకే, సమ్యక్, ఉత్తమం. లక్ష్మీ కుమారి గారు నెక్స్ట్ హరావాగతే. హరావ హరై ప్లస్ ఆగతే. హరే ఎలా అయిందండి? వా వచ్చింది కదా, వా ఏంటి ఆదేశం? హరై ప్లస్ ఆగతే. అసలు అక్కడ వా ఎప్పుడు వస్తుంది మీకు? వా దగ్గర సంధి జరిగింది, వా ఎప్పుడు వస్తుంది? స్క్రీన్ మీద ఉంది చూడండి, వా ఎప్పుడు వస్తుంది? ఆవా అవా అన్నది ఆదేశాలు ఎప్పుడు వస్తాయి? ఆవా ఇక్కడ వచ్చింది కదా, హరా ఆ వచ్చింది కదా, ఆవ అయింది కాబట్టి హరౌ ప్లస్ వాగతే. ఆగతే. ఆగతే. హరౌ ప్లస్ ఆగతే. ఓకే, హరౌ ప్లస్ ఆగతే. ఓకే, వా దగ్గర సంధి జరిగింది, దాని ముందర అకారం దీర్ఘం ఉంది కాబట్టి ఆవ ఆదేశమైంది కాబట్టి రకి ఔ వస్తుంది. హరౌ ప్లస్ వాకి దీర్ఘం ఉంది, వా కాబట్టి ఆగతే. ఓకే, నెక్స్ట్ ప్రసాదరావు గారు చతురా ఉత్సాహినౌ. చతురా ఉత్సాహినౌ. ఊ దగ్గర సంధి ఉన్నదండి. చతురౌ ప్లస్ ఉత్సాహినౌ. సమ్యక్ మహోదయ. చతురా ఉత్సాహినౌ. చతురౌ ఉత్సాహినౌ, సమ్యక్. రమ తస్యా ఏ తస్యై. తస్యై యాకి ముందు సంధి ఉంది మేడం. తస్యై ప్లస్ ఏ తస్యై. ఉత్తమం, సమ్యక్. సమ్యక్ అండి. సో ఇక్కడ చాలా యాలు ఉన్నాయి కాబట్టి చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది. బట్ యకారానికి ఏ వచ్చిన చోట అక్కడ సంధి జరిగింది కాబట్టి ఏ వచ్చింది, యా వచ్చింది కాబట్టి అయ్య కానీ ఆయ కానీ అవ్వాలి. ఎలా తెలుసుకోవాలి రెండిట్లో తేడా అంటే, ఆ ఏకి ముందర దీర్ఘం ఉంది కదా కాబట్టి ఐ వచ్చినట్లు లెక్క. కాబట్టి తస్య అక్కడ యాకి ఐ రావాలి. తస్యై ప్లస్ ఏ తస్యై కాబట్టి ఏ తస్యై రావాలి. నెక్స్ట్ శేషు గారు. మేడం. విష్ణు ప్లస్ ఏ. విష్ణు ప్లస్ ఏ. విష్ణు కాదండి, ఓ ప్లస్ ఏ మేడం. ఓ ప్లస్ ఏనా? ఓ ప్లస్ ఏ సంధి.
ఓకార స్థానంలో ఏం రావాలి ఆదేశము? ఓకార స్థానంలో ఆవు అవు మేడం అవు రావాలి. సమ్యక్ ఉత్తమం. కాబట్టి విష్ణు ప్లస్ అవ్ ప్లస్ ఏ ఏమైంది? విష్ణువే. ఓ ఎక్కడుంది? ఓ పోయింది. ఓ స్థానంలోనే మీరు ఆదేశం యాడ్ చేస్తున్నారు కదా అక్కడ. ఓకార స్థానం అవ్ విష్ణే చేస్తున్నారు. విష్ణే విష్ణవే. విష్ణవే. ఆవు 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 యాడ్ అవుతుంది మేడం. ఆవు యాడ్ అవుతుంది కాబట్టి విష్ణవే. వాకి ఏకారం వస్తుంది, వే అవుతుంది. అప్పుడు విష్ణవే అయింది. విష్ణవే మేడం. ఏ బుక్ లో అయినా కనుక విష్ణోహ ప్లస్ ఏ ఉంటే అది తప్పు, విసర్గ లేదు. విష్ణు ప్లస్ ఏనే అది. విసర్గ ఉంటే కొట్టేసేయండి, అది రాంగ్ గా వచ్చింది. అది పద్మజ గారు నై ప్లస్ అకహ. ప్లస్ ఐ అండి నై. ఐ ప్లస్ అంటే ఇది వచ్చింది కాబట్టి ఐ వస్తే అది ఆయ్ అవుతుంది. ఐ ప్లస్ ఆయా అవుతుంది. అన్ను ప్లస్ ఆయా నా అవుతుంది. నాయక అవుతుంది. నాయక సమ్యక్. తర్వాత హిమశ్రీ. మేడం యా మేడం నన్ను అసలు పిలవలేదు మేడం. సారీ, మీరు అసలు అంటే కనిపించట్లేదు స్క్రీన్ లో. అవునా మేడం, నేను వీడియో కూడా ఆన్ చేసుకున్నాను. సారీ, అడుగుతాను, నెక్స్ట్ వస్తుంది. ఏమా పిలిచాను. సారీ వద్దు మేడం, ఇట్స్ ఓకే. అంటే నాకు అదే డౌట్ వచ్చింది మేడం, నాది కనిపించట్లేదా ఏంటి అని, అందుకనే ఇప్పుడు అడిగాను. అంటే నేను లైన్ గా వస్తాను. సో అది ఒకవేళ మీ స్క్రీన్ ఇటు అయిపోయి ఉంటే కనుక అది మిస్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ అడుగుతా. యా హిమ. దేవతాయై అర్పణం. ఐ దగ్గర ఆ ఆయ్ అవుతుంది. ఆయ్ ఆయ్ అవుతుంది. దేవతాయర్పణం అవుతుంది. దేవతాయర్పణం. యాకి ఆయ కదా, సో ఆ దీర్ఘం రావాలి కదా. దేవతాయార్పణం. దేవతాయార్పణం అవ్వాలి. ఓకే, దేవతాయార్పణం. నెక్స్ట్ హిమబిందు. దీర్ఘం ఎందుకు వస్తుందండి? దేవత యార్పణం ఐకి కదా. ఓకే, క్షమితం. ఆ యకి లేదు. దేవత యకి అక్కడున్న యాకి దీర్ఘం ఉంది, ఆ తర్వాత ఉన్న యాకి దీర్ఘం లేదు. దేవత యర్పణం అవుతుంది. కాదండి, యార్పణమే కరెక్ట్. ఎట్లా? యాకే కదా ఆయా వచ్చింది. ఇప్పుడు యాకి ఐత్వం ఉంది, ఐత్వం స్థానంలోనే మీకు ఆయ ఆదేశం వచ్చింది కదా. అంటే యు ప్లస్ ఆ యా అయింది కదా. మహోదయ కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఒక్క నిమిషం. ఓకే, ఇప్పుడు దేవతాయై ఉంది కదా, ఆ తర్వాత దేవతాయై ఉంది. దేవతాయై విల్ బికమ్ దేవతాయ. యా అంటే ఐ అంటే ఆయా కదండి, దీర్ఘం ఉంది కదా ఇక్కడ. ఆయ్ అవుతుంది కాబట్టి ఆల్రెడీ దేవతాదిలో దీర్ఘం ఉంది కదా. దేవతలో తాకు దీర్ఘం వచ్చేసింది. తర్వాత యా అన్నది అది హలంతం, అది యా కరెక్ట్. బట్ మీ ఒక్క నిమిషం అండి, నేను చూపిస్తాను. అక్కడ 2 యాలు ఉన్నాయి కాబట్టి కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది. సో మనం ఈ స్థానంలో యు ప్లస్ ఆయా చేయాలి కదా. ఐ వచ్చింది కాబట్టి ఆయా చేయాలి. కాబట్టి ఆయ. కొంచెం సరిగ్గా రాయట్లేదండి. ఓకే, ఆయ ప్లస్ కాబట్టి ఇక్కడ యు ప్లస్ యా, మళ్ళీ ఈ యా ప్లస్ య, కాబట్టి దేవ
తా యార్ పణం. క్లియర్ అయిందండి? ఓకే. లేదా రెండు యాలు వచ్చినాయి కాబట్టి కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది అక్కడ, అంతకంటే ఏం లేదు. ఓకే. మ్యామ్ బుక్ లో దీని ఆన్సర్ వాళ్ళు ఒక్కయానే ఇచ్చారనమాట, దేవతాయార్పణం అని ఇచ్చారు అంతే. ఓకే, బట్ కానీ అది కానీ ఇది రైట్ కదా మేము, అంటే నాకు అదే కన్ఫ్యూజన్ వచ్చింది. దిస్ ఇస్ ఎందుకంటే ఆయా ఐకి బదులు ఆయా ఆదేశం కదా. సో అక్కడ య ప్లస్ మళ్ళీ ఆయ రావాలి. సో రెండు యాలు ఉన్నాయి కాబట్టి కన్ఫ్యూజింగ్. దేవతాయ అర్పణము. దేవతా యా యర్పణం. ఓకే, ఫైన్. ఓకే, ఎక్కడ అడిగాను నేను మర్చిపోయాను. ఎవరిని అడిగానండి? మిమ్మల్ని అడిగానా హిమా? లేదు మేడం, నన్ను అడగాలి. రండి. ప్రాతకాలే ప్లస్ ఉత్థానం. తే ప్లస్ ఉత్థానం ఆ, ఎక్కడ ఉంది మేడం? నాలుగోది ప్రాతకాలే ప్లస్ ఉత్థానం. ప్రాతకాలే ప్లస్ ఉత్థానం. ప్రాతకాల ఉత్థానం అంటే ఇక్కడ ఇక్కడ యు యు వచ్చింది మేడం. ఏ ప్లస్ ఊ వచ్చింది. సో సంధి యు అయింది. ప్రాతకాలే యుత్థానం. ప్రాతకాల యుత్థానం. హిమ 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 వినండి. ఆ కాలేలో ఏదైతే ఏ ఉందో ఏ ప్లస్ దానిలో అయ ఆదేశం రావాలి, అయ రావాలి. కాబట్టి ఏమవుతుంది? ఇటు పక్కన ఇటు పూర్వ పదంలో ఉత్తర పదంలో లాస్ట్ లో ఊ ఉంది కాబట్టి ఆ యు అయింది మేడం. ప్రాతకాల యుత్థానం అయింది. ప్రాతకాల యుత్థానం. సమ్యక్, ఉత్తమం. ఓకే, నెక్స్ట్ సాయి. సుఖే ప్లస్ అనిచ్ఛ. నాకు నెట్ సరిగ్గా లేదు మేడం, మీ వర్డ్స్ సరిగ్గా వినబడటం లేదు. ఓకే ఓకే, పర్వాలేదు. ఏ వచ్చింది కాబట్టి అయా రావాలి. సుఖేలో ఏ ఉంది, అయా రావాలి. ఓకే, సో ఇది కరెక్టేనా అంది? సుఖే ప్లస్ అనిచ్ఛ కరెక్టేనా అక్కడ? ఆహా, ఉత్తర పదంలో అకారం ఉంది కాబట్టి ఇది పూర్వరూప సంధి. ఉత్తమం, సమ్యక్. వాళ్ళే రాంగ్ గా ఇచ్చారు. ఓకే, సో ఇక్కడ పూర్వరూప సంధి రావాలి, ఇది రాంగ్ ఇచ్చారు ఇక్కడ. ఓకే, సో నెక్స్ట్ చెప్పండి సాయి. అభ్యాగతౌ ఆగతౌ. అభ్యాగతౌ ఆగతౌ వచ్చింది కాబట్టి ఆవ రావాలి. ఆవ. అభ్యాగతావగతౌ. అభ్యాగతావాగతౌ. ఉత్తమం, సమ్య. అభ్యాగతా వాగతౌ అని రావాలి. ఉత్తమం, సమ్యక్. నెక్స్ట్ సౌజన్య. శృతే ప్లస్ ఏ తస్మిన్. శృతే తేకి ఐ రావాలి ఏ కారం దగ్గర. శృతై శృతాయ. సౌజన్య, మీకు ఫస్ట్ ఈ రూల్స్ అర్థమైనాయా లేదా? అర్థమైంది మేడం. ఇక్కడ ఏ కారంలో ఐ వస్తుంది. అయ్య రావ. అయ్య తప్పు. అదే అయ్యా అయ్యా అనాలి. అయ్య ఆదేశం. ఓకే, అయ్య రావాలి. ఆదేశంలో వస్తుంది. వస్తే ఏమొస్తుంది? ఇక్కడ అయ్యా ప్లస్ ఇక్కడ ఏలో అయ్యా అనేది అయ్యే లాగా అవుతుంది. అయ్యే శృతే తస్మిన్. ఒక్క నిమిషం. ఏ అయ్యా అవుతుంది. ఓకే, ప్లస్ అయ్యా. శృతయ తస్మిన్. శృతయే తస్మిన్. శృత ఏ తస్మిన్. ఆ ఏ చోట ఏ అని ఉన్న చోట యాకి ఏకారం వస్తుంది. యాకి ఏకారం వస్తుంది. శృత ఏ తస్మిన్. మహోదయ.
చెప్పండి. మహోదయే ఆ, నాకు ఫిఫ్త్ కొంచెం సుఖే ప్లస్ అనిచ్చ అనేది ఏంటో అర్థం కొంచెం చెప్పరా? సుఖే ప్లస్ అనిచ్చ అంటే పూర్వపదంలో ఏకారం గాని ఓకారం గాని వచ్చి ఉత్తర పదంలో కనుక హ్రస్వ ఆకారం వస్తే అది పూర్వరూప సంధి అవుతుంది. లాస్ట్ లెసన్ లో చదువుకున్నాం మనం. కాబట్టి ఇక్కడ వాళ్ళు రాంగ్ గా ఇచ్చారు. అందుకని ఇందాక సాయిని అడిగాను. అంటే ఎవరైనా గుర్తుపడతారా లేదా అని అడిగాను. బట్ రాంగ్ గా ఇచ్చారు. అది పూర్వరూప సంధిలో వస్తుంది అది. ఓకే. ధన్యవాదాలు. ఇది మరి థర్డ్ లో కూడా అలాగే వచ్చింది కదండి. బట్ కదా ఐ కదా అది నై ఐ ఓహో. ఓన్లీ ఐ పూర్వపదంలో ఏ గాని ఓ గాని ఓహో. ఐ అండ్ కి ఈ రూల్ ఉండదన్నమాట అండి. ఇక్కడ ఇచ్చా స్క్రీన్ మీద ఇచ్చాను కదండి కండిషన్స్ చూడండి. ఏ ఐ. ఏ వచ్చినప్పుడు మాత్రమే హ్రస్వ ఆకారం రాకూడదు. వచ్చినప్పుడు మాత్రం హ్రస్వ ఆకారం రాకూడదు. మిగతా ఐ ఔలో హ్రస్వ ఆకారం కూడా రావచ్చు. ఓన్లీ రెండింటికి మాత్రమే పూర్వరూప సంధి రూల్ కాబట్టి దీనికి ఇది లేకపోతే ఎక్సెప్షన్ ఈ రూల్స్ లో అది. ఓకే. నెక్స్ట్ ఇందాక నాకు అన్మ్యూట్ ఎంతకీ అవ్వలేదండి, అందుకు చెప్పలేకపోయానండి. చెప్తారా ఇప్పుడు? మేడం మరి మేడం ఒక డౌట్ ఇక్కడ కూడా శృతిలో ఏ ప్లస్ ఏ తస్మిన్ కదా. ఓకే మేడం అర్థం. ఓకే రాజేశ్వరి గారు చెప్పండి. గృహే ప్లస్ ఆసీత్. గృహే ఏ అవ్ 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 ఐ ఐ వస్తుందండి అక్కడ. అయ్యో ఆదేశం. ఐ ఐ ఆదేశం. ఆ కి అక్కడ ఏమొస్తుందో అలా చెప్పడానికి అర్థం అవట్లేదండి. గృహే ప్లస్ ఆసీత్ అని ఉంది కాబట్టి ఏ కదా ఏ స్థానంలో అయ్య ఆదేశం. ఐ వస్తుందండి, అది అర్థమైందండి. ఇప్పుడు గృహ ప్లస్ అయ్య అని ఉంది. అప్పుడు ఏమైంది? గృహ హ ప్లస్ ఆ హ అయింది. గృహ ప్లస్ తర్వాత యా ఉంది కదా యా ప్లస్ ఆ యా. సో గృహ యాసీత్. ఇప్పుడు అర్థమైందండి. గృహయాసీత్ 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 గృహయాసీత్. ఇక్కడ ఐ వచ్చింది, ఇక్కడ ఆ వచ్చింది కాబట్టి ఐ యా అయిందనమాట అండి. అర్థమైందండి. ఆదిలక్ష్మి గారు వృక్షౌ ఆరోపితౌ. వృక్షౌ ఔకారము ఆవు అయినది. ఆవు ప్లస్ ఆవు ఆవా అయింది. ఓకే చెప్పండి. వృక్షావారోపితౌ పూర్తిగా అయింది. ఓకే వృక్షావారోపితౌ. ఉత్తమం సమ్యక్. ఓకే సమ్యక్. శైలజ గారు జనౌ ఆహుతౌ. జనౌ దగ్గర జనౌ కాబట్టి ఇది కూడా ఆవా అవుతుంది మేడం. జన ఆహుతౌ అది కలపడం కొంచెం కష్టంగా ఉంది మేడం. సో ఈజీ వే ఏంటంటే ఆవా వచ్చినప్పుడు సో ఇందాక స్ప్లిట్ చేసేటప్పుడు ఎలా అయితే చెప్పానో ఎక్కడైతే సంధి ఉన్నదో అక్కడ ముందర ఏముంది? దీర్ఘం ఉంటే ఆవ లేకపోతే ఆయ దీర్ఘం ఉంది. ఇక్కడ కూడా ఇప్పుడు జనవు అనే చోట ఆవా ఉంది కాబట్టి నాకు దీర్ఘం ఉండాలి. ఉంది కాబట్టి వా ప్లస్ ఏముంది? ఆ ఉంది కాబట్టి వా అయింది అంతే. జనావాహూతౌ. జనా వాహూతౌ. ఓకే జనావాహూతౌ. సో అట్లా ఆయా వచ్చిందా అయ్యా వచ్చిందా అవ వచ్చిందా ఆవా వచ్చిందా చూసుకుని దీర్ఘాలు రాకుండా ఉంటే ఆ పూర్వపదానికి దీర్ఘం ఇవ్వక్కర్లేదు. ఉంటే దీర్ఘం ఇవ్వాలి. అండ్ ఉత్తర పదంలో ఏముందో అక్షరాన్ని బట్టి య గాని వా గాని ఆ విధంగా మారుతుంది. య అకారం ఉంటే య, ఆకారం ఉంటే యా, ఈ ఉంటే ఈ అలా మారుతుంది. గుణింతం అవుతుంది కాబట్టి మారుతుంది. లాస్ట్ పేజ్ లో ఉన్నటువంటి ఎక్సర్సైజ్ అభ్యాసము. ఆన్సర్ ద ఫాలోయింగ్ ఇన్ సాంస్క్రిట్. దేవాః కైః తృప్తిం న ప్రాప్తవంతః. సౌజన్య. దేవాః కైః తృప్తిం న ప్రాప్తవంతః. సుభాషితంలోంచిది.
దేవాహ కైః. ఎవరంటే తృప్తి పొందుతారు? అంటే విషయం చేత. ఒక్క నిమిషం చెప్తా అండి నేను. ప్రయత్నాన్ని ఆపకుండా ఎవరైతే ఇప్పుడు దేవతలు అమృతం. సౌజన్య ఒక్క నిమిషం. కైహి అన్నది ఏ విభక్తి? తృతీయ విభక్తి బహువచనం అండి. ఉత్తమం, సమ్యక్. సుభాషితంలో ఫస్ట్ లైన్ లో ఉంది, దీని నుంచి దేవతలు తృప్తిని పొందరు అని. దేని నుంచి, దేనితోటి పొందరు అని ఉంది. చూసి చెప్పచ్చు. సుభాషితం లేదా ఆన్సర్ చూడండి. క్విక్ చేయాలండి, ఇంత టైం తీసుకుంటే టైం వేస్ట్. నెక్స్ట్ వెళ్ళిపోతున్నాను నేను. ఓకే, శుభలక్ష్మి గారు. రత్నైః అండి. రత్నైః, సమ్యక్, ఉత్తమం. సో దేవాః రత్నైః తృప్తిం న ప్రాప్నువంతః. సో ఆ క్షీరం మథనం ఏదైతే చేశారో అందు నుంచి వచ్చినటువంటి రత్నాల చేత దేవతలు తృప్తిని చెందలేదు. హిమశ్రీ, కేన దేవాః భీతిం న ప్రాప్తవంతః. దేంతోటి వాళ్ళు భయాన్ని పొందలేదు. కేన అంటే తృతీయ ఏకవచనం. హిమశ్రీ. హిమబిందు. 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 ఓకే, రాజశ్రీ గారు. రాజశ్రీ గారు. అయ్యిందండి. భీత విషేణ దేవాః భీతిం న ప్రాప్తవంతః. ఉత్తమం. భీమ విషేణ దేవాః భీతిం న ప్రాప్తవంతః. ఉత్తమం. అతి భయంకరమైనటువంటి విషం చేత వాళ్ళు భయాన్ని పొందలేదు. సుధా గోపాల్ గారు. ధీరాః కస్మాత్ న విరమంతి. ధీరాః నిశ్చితార్థ నా విరమంతి. నిశ్చితార్థాత్ న విరమంతి. నిశ్చితార్థాత్ నా విరమంతి. నిశ్చయం చేసుకున్న దాని నుంచి వాళ్ళు వదిలిపెట్టరు దాన్ని అని. శ్రీదేవి గారు. సన్మిత్రం కిం నిగూహతి కిం చ ప్రకటీకరోతి. సమ్మిత్రం గుహ్యం నిగూహతి గుణాన్ ప్రకటీకరోతి. అర్థం ఏంటి? గుహ్యం అంటే మన స్నేహితులు మన రహస్యాలను దాస్తారు, మనకున్న గుణాలని అందరి వద్ద ప్రకటిస్తారు. ఉత్తమం, అతి ఉత్తమం. ఓకే, నెక్స్ట్ రాజీ. స్ప్లిట్ ద ఫాలోయింగ్ వర్డ్స్. తమాదిశ దచ్యుతః. రాజీ. తమాదిశ దచ్యుతః. తమాదిశ దచ్యుతః. తమాదిశ దచ్యుతః. తం ప్లస్ అదీశత్ ప్లస్ అచ్యుతః. తం ప్లస్ ఆదిశత్. అదీశత్ కాదు, అదీశత్. ఎలా అంటే ఇక్కడ తం తర్వాత ఆ దీర్ఘం కనిపిస్తుంది కదా, ఇక్కడ గుణితమైంది, సంధి ఏమవలేదు. తమ్ మ ప్లస్ ఆ మా అయింది. తమ్ ప్లస్ ఆదిశత్ అవుతుంది, దాకా మారుతుంది సంధి వల్ల. కాబట్టి తం ప్లస్ ఆదిశత్ ప్లస్ అచ్యుతః. ఓకే, నెక్స్ట్ శ్రీలత. గమిష్యామిత్యువాచ. గమిష్యామిత్యువాచ. గమిష్యామి ప్లస్ ఇతి ప్లస్ ఉవాచ. ఉత్తమం, అతి ఉత్తమం. సో గమిష్యతి ప్లస్ ఇతి ప్లస్ ఉవాచ. సో గమిష్యామి కదా. సో అక్కడ గమిష్యామి ప్లస్ ఇతి, అక్కడ సవర్ణ దీర్ఘ సంధి ఈ ప్లస్ ఈ అయింది. అలాగే గమిష్యామి ఇతి తర్వాత ఇతి ప్లస్ ఉవాచ, కాబట్టి ఇతి ప్లస్ ఉవాచ అక్కడ యణ సంధి అయింది. ఉవాచ. ఉత్తమం, సమ్యక్. లక్ష్మీ కుమారి గారు. నెక్స్ట్ స తామసహాయామరక్షత్.
ప్లస్ ఆ, కామ ఉమ్, సహా ప్లస్ ఉమ్, తామ్ తామ్ ప్లస్ ఆ, అసహాయాం ఆ, ప్లస్ అరక్షత్ అరక్షత్ సమ్యక్. సహ తామ్ అసహాయాం ప్లస్ అరక్షత్. ఓకే. ప్రసాదరావు గారు, రవే హృదయో భవతిత్యా ఇత్యవగ. ఓకే, చదవడమే కష్టంగా ఉంది. రవే హృదయో భవదిత్య వగ వ గతవాన్. ఓకే. రవి ఉమ్, రవి ఉదయో ఆ, అభవ కాదండి, ఒక్క నిమిషం. అభవత్ మహోదయ మళ్ళీ రవేహే ఉదయో అదొక్కటి రవేహ ఉదయో ఆ, అభవత్ అభవత్ ఆ, ఇతి 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 ఆ, అవగతవాన్. ప్రతి అవగతవాన్. ప్రతి సమ్యక్. యా. పెద్దగా రవేః ఉదయః అభవత్ ఇతి అవగతవాన్. సో ఏమేమి సందులు ఉన్నాయి? రవేః ఉదయో దగ్గర అక్కడ విసర్గ సంధి. విసర్గ ఉకార సంధి ఉంది. ఆ తర్వాత ఉదయో ప్లస్ అభవత్ దగ్గర పూర్వరూప సంధి. పూర్వరూప సంధి ఉంది. ఆ తర్వాత అభవత్ ప్లస్ ఇతి, అభవత్ ప్లస్ ఇతి దగ్గర గణ సంధి. యాక్చువల్గా ఇది జస్ట్ సంధి అంటారు. మనం చదువుకోం ఇప్పుడు, నెక్స్ట్ లెవెల్లో చదువుకుంటే, బట్ ఇక్కడ కూడా సంధి ఉంది. సో అభవత్ ప్లస్ ఇతి, సో ఇతి ప్లస్ అవగతవాన్, మళ్ళీ ఇక్కడ యణ సంధి. గణ సంధి. సమ్యక్. నెక్స్ట్ శేష్ గారు. ఓకే, ఎస్ మేడం. మీరు సంధి విడిచేయండి, నేను చదవలేను. సుహృత్ ఆ, సుహృత్ ఉమ్, సుహృత్ ప్లస్ ఆగచ్చత్ ఆ, సుహృత్ ప్లస్ ఆగచ్చత్ అంపశయ్య శయన్ ఓకే ఓకే, సుహృత్ మీరు టోటలీ చాలా రాంగ్ గా చదువుతున్నారు. ఒక్క నిమిషం, నేను చదువుతాను వినండి. సుహృదమాగచ్చంతం అపశ్యన్నారాయణః. చెప్పండి. సుహృత్ ఆగచ్చంత్ అపసన్నారాయణః. ఇప్పుడు కొంచెం పర్వాలేదు. సో సుహృదం ఆగచ్చంతం ఆగచ్చంతం ప్లస్ అపసన్ ప్లస్ నారాయణః. అపశ్యన్ కాదండి, అది అపశ్యత్. అక్కడ కూడా సంధి ఉంది, తకారం నకారంగా మారుతుంది. కాబట్టి ఇది ఏంటంటే సుహృదం ఆగచ్చంతం అపశ్యత్ నారాయణః. ఓకే. సాయి కుమార్, లాస్ట్ వన్. పుత్రో భవతితి స సంతుష్టో భవతి. పుత్రః భవతి భవతి ప్లస్ ఇతి సహ సంతుష్టో అభవత్. సంతుష్టో అభవత్ ఎలా అవుతుంది? సంతుష్టో దగ్గర ఏ సంధి ఉంది అక్కడ? అక్కడ అది అక్షరం మాత్రం అది ఓకే, క్షమతం, నేనే పొరపాటుగా అన్నాను. యాక్చువల్గా అది పుత్రో దగ్గర విసర్గసే ఉకారం ఉంది. పుత్రః భవతి, భవతీతి దగ్గర భవతి ప్లస్ ఇతి సవర్ణ దీర్ఘ సంధి. సహ దగ్గర విసర్గ లోపం ఉంది. అలాగే సంతుష్టో భవత్ దగ్గర సంతుష్టో ప్లస్ అభవత్, యాక్చువల్గా అది సంతుష్టః అభవత్. ఇక్కడ విసర్గస్య ఓకారం అయింది. ఎలా అయితే పుత్రో అయిందో అలాగే పుత్రో ఎలా అయిందో సంతుష్టో అలా అయింది. అది అయిన తర్వాత మళ్ళీ పూర్వరూప సంధి అయింది కాబట్టి అక్కడ అవర్గ చిహ్నం వచ్చింది, అభవత్. సో సంతుష్టః అభవత్ అయింది. ఓకే. నెక్స్ట్ ట్రాన్స్లేట్. చెప్పండి. కింద నుంచి 1, 2, 3 అది రవి, అది మాకు పడలేదు, ఒకసారి చెప్పండి. ఓకే, సో చెప్పండి మేడం, రాలేదు. వినండి. రవే హృదయో భవదిత్యవ గతవాన్. ఓకే, సో ఇది రవే హృదయో వరకు తీసుకుంటే రవేహ ఉదయ అంటే రవి యొక్క ఉదయ అంటే ఉదయించడం. అభవత్
అభవత్ అంటే అయినది. సో అభవత్ తర్వాత అభవత్ తిత్య అభవత్ తిత్య అని ఉంది కదా, అభవత్ ఇతి అంటే అని, అవగతవాన్ అని అర్థమైంది అని. అంటే రవి యొక్క ఉదయం అయినది అని అర్థమైనది. ఓకే ప్రింట్ పడలేదు. ఓకే రైట్. మేడం కలిపి ఒకసారి చెప్పరా మళ్ళీ? ఏది ఇదేనా? ఇదే రాలేదు దీంట్లో. రవే ఓకే నెమ్మదిగా చెప్తాను, రాసుకోండి. రవే హృదయో, తర్వాత అవగ్రహ చిహ్నం, భవదిత్య గతవాన్. యాక్చువల్గా అవగతవాన్ ఇది అవగతవాన్. రాసుకున్నారా? రవే హృదయో భవదిత్యవగతవాన్. మహోదయే చెప్పండి. ఆరోదండి. పుత్రో భవతీతి సంతుష్టో భవత్ ఉంది కదండి. పుత్ర ప్లస్ భవతి ప్లస్ ఇతి ప్లస్ సహ ప్లస్ సంతుష్టో ప్లస్ అభవత్. కరెక్ట్ అండి? కరెక్ట్. సంతుష్ట అన్నారు కదా మరి. సంతుష్టో అన్నది ఇంకా యాక్చువల్గా విసర్గ సంధి కూడా ఉంది అక్కడ. ఎలా అయితే పుత్ర పుత్రో అయిందో సంతుష్టో అన్నది సంతుష్ట. అది అంటే ఇది ఈ పూర్ణ సంధి అయింది కదండి. సంతుష్టో ప్లస్ అభవత్. పూర్వరూప సంధి కూడా అయినది. పూర్వరూప సంధి యాక్చువల్గా విసర్గ కూడా ఉంటుంది, విసర్గ సంధి కూడా ఉంటుంది. అంటే మనం నేర్చుకోలేదు కాబట్టి చెప్పలేం, కానీ మరి విడతీసినప్పుడు పుత్ర అని చెప్తున్నాం కదా, పుత్రో అని. అలాగే సంతుష్టో అన్న చోట సంతుష్ట. అవగ్రహం ఉంది కాబట్టి పూర్వరూపం అయిందని గుర్తు, కాబట్టి అభవత్. అందుకని అలాగా అనుకుంటున్నానండి. అవునండి, కరెక్ట్. ఓకే నెక్స్ట్, ట్రాన్స్లేట్ ఇంటూ సంస్క్రిట్ యూజింగ్ పార్టిసిపల్ ఫార్మ్స్. అంటే ప్రత్యాంత రూపాలు వాడి మనం వీటిని సంస్కృతంలోకి మార్చాలి ఈ వాక్యాన్ని. సో ఫస్ట్ వాక్యం వచ్చేసి ఇంగ్లీష్లో అయితే గాడ్ వాజ్ సాల్యూటెడ్ బై హిమ్. అతనిచే దేవుడు నమస్కరింపబడెను. సో ఎక్కడ ఆపాను? డోంట్ రియల్లీ రిమెంబర్. ఓకే, పద్మజ పోటు చెప్పండి. అతనిచే దేవుడు నమస్కరించబడను. అతనిచే అంటే తేన, ఏవహ, నతః. నతః లేకపోతే వందితః ఏదైనా వాడచ్చు అండి, రెండు వాడచ్చు. సమ్యక్. సాయి నెక్స్ట్. ద థీఫ్ వాజ్ కాట్ బై పోలీస్మెన్. రక్షక భటులచే దొంగ పట్టుకొనబడెను. సైనికేన చెప్పు. సైనికేన చోరః గృహీతః. గృహీతః, చోరః గృహీతః. అలాగే సైనికుడు అంటే సోల్జర్ అని అర్థము, రక్షక భటులు అంటే ఆరక్షక అని వాడాలి. సాయి. సో ఆరక్షకేణ చోరః గృహీతః. నెక్స్ట్ రమ. నాచే వాక్యములు వ్రాయబడిన. కదా రక్షక భటులచ్చే అన్నారు కదా, భటునిచ్చే లేదు కదా, భటులచ్చే. సేమ్ డౌన్. ఓకే ఓకే. సో కాబట్టి ఆరక్షకై బహువచనం ఉంది కాబట్టి ఆరక్షకై తృతీయ బహువచనం వాడు. సమ్యక్. సో నెక్స్ట్ శైలజ గారు. నాచే వాక్యములు వ్రాయబడినవి. సెంటెన్సెస్ వర్ రిటన్ బై మీ. సారీ మేడం, కష్టం రావడం లేదు. ట్రై చేసి. నాచే మయం. మయం. ఓకే, అహం కాబట్టి మయం. మయా, మయం కాదు మయా. మయా వాక్యాన్ని అలిఖన్నా మ్యామ్. వ్రాయబడినవి. ఓకే, రిటర్న్ బై మీ. లిఖిత. ప్రత్యాంత వాడాలండి. లిఖిత మేడం. ఓకే, మయా వాక్యాన్ని. మయా వాక్యాన్ని లిఖిత. వాక్యాన్ని అని ఉంది కదా, సో నపుంసకలింగం బహువచనం కాబట్టి లిఖితకి నపుంసకలింగం బహువచనం చేయండి. లిఖితాని. లిఖితాని. మయా వాక్యాన్ని లిఖితాని.
లిఖితాని. నెక్స్ట్ సౌజన్య. ప్రజలచే ధర్మం ఆచరింపబడినది. ధర్మ వాస్ ఫాలోడ్ బై ద పీపుల్. జనైః ధర్మః ఆచ ఆచ ఆచరతః ఆచరితః. ఆచరితః. అయితే పాలితః అని ఆన్సర్స్ లో ఇచ్చారు కాబట్టి అది కూడా కరెక్టే. రెండు కరెక్టే. జనైః ధర్మః పాలితః. జనైః ధర్మః పాలితః పాలితః. ఆచరితః రెండు కరెక్ట్. ఆదిలక్ష్మి గారు లాస్ట్ వన్. దేవునిచే ఒక వరం ఇవ్వబడినది. ఏ బూన్ వాజ్ గివెన్ బై గాడ్. దేవేన వరః దత్తః. దేవేన వరః దత్తః. ఓకే. పాలితకి ఇంకొకటి కూడా రాయొచ్చు అన్నారు కదండి. ఆచరితః. ఆచరితః. ధన్యవాదాలు. తెలుగులో కూడా అంటాం కదా ఆచరితః. ఓకే, నెక్స్ట్ లెసన్ కి వెళ్దామండి. 8th లెసన్. ఇంకా చాలా టైం ఉంది కాబట్టి లాస్ట్ 15 చెప్పండి. అది అది పద్మజ గారు ఇచ్చిన పద సంగ్రహాన్ని గురించి మాట్లాడుతా అన్నారు. లాస్ట్ 15 minutes. ఈ లోపల హాఫ్ లెసన్ ఇచ్చి నేను. ఓకే, హోంవర్క్ కూడా ఇవ్వచ్చు కాబట్టి ఈ భాషాభ్యాసం వరకు సెవెంత్ లెసన్ చెప్పేసి. కి హోంవర్క్ ఆన్సర్స్ ఇవ్వలేదండి. ఓకే, పెడతానండి. ఇవాళ మర్చిపోయి ఉంటాను నేను. ఎవరో రిమైండ్ కూడా చేశారు. ఎందుకంటే నాకు కొన్ని డౌట్స్ కొన్ని రాలేదండి. అసలు మిమ్మల్ని ఈవేళే అడుగుదాం అనుకున్నామండి. ఓకే, నేను ఇది చెప్పిన తర్వాత పెడతాను. నెక్స్ట్ క్లాస్ లో ఏమైనా డౌట్స్ ఉంటే అప్పుడు తీసుకుంటాను. అలాగేనండి. రైట్. సో దీంట్లో ఫస్ట్ అష్టమ పాఠ ప్రథమం సూక్తి. ముందర సూక్తి ఏంటంటే అల్పాక్షర రమణీయం యః కథయతి నిశ్చితం స ఖలు వాగ్మీ. అన్ని పదాలు వేర్వేరు పదాలేనండి. పద విచ్ఛేదం చేయడానికి ఏమీ ఇందులో లేదు. సో ఏమంటున్నాడు అంటే అల్పాక్షర రమణీయం యః కథయతి అంటే యః కథయతి అంటే ఎవరైతే అంటారో. ఏమంటారు? అల్పాక్షర రమణీయం అంటే చాలా తక్కువ పదాలతోటి రమణీయంగా ఎవరైతే చెప్పగలుగుతారో ఏ విషయమైనా అంటే చాలా తక్కువ పదాలతోటి వాళ్ళు అనుకున్న దాన్ని చెప్పగలగడం, అది అల్పాక్షర రమణీయం. ఎవరైతే అలా చెప్పగలుగుతారో వాళ్ళేంటి? సహ నిశ్చితం. నిశ్చితం అంటే నిశ్చయంగా అని అర్థము. ఖలు అంటే అవును కదా. కిలా ఖలు అనే 2 వర్డ్స్ మనం చదువుకున్నవి. ఇజంట్ ఇట్ ఆర్ ఈజ్ ఇట్ అనేటటువంటి ఎఫర్మేషన్స్ తీసుకోవడానికి వాడేటటువంటి 2 పదాలు అవి. ఖలు అవును కదా అంటే ఎవరు వాళ్ళు అంటే వాగ్మీ. వాగ్మీ అంటే బాగా ఆరేటర్ ఏదైతే మనం ఇంగ్లీష్లో అంటాం వాళ్ళని వాగ్మీ అంటారు. బాగా మాట్లాడగలిగేవాడు కదా అని అర్థం. సో కాబట్టి ఎవరైతే తక్కువ అక్షరాలతో అనుకున్నది చెప్పగలుగుతాడో వాడే నిశ్చితంగా వాగ్మీ అనే చెప్పాలి. తెలుగులో మరి వాగ్గేయకారుడు అనకూడదండి. వాగ్గేయకారుడు అంటే నేను అదే అనబోయాను. కానీ వాగ్గేయకారుడు అంటే పుంలింగం అయిపోతుంది. అన్నమాచార్య వాళ్ళు వాగ్గేయకారులు. బట్ అది కాదు. ఇక్కడ బాగా మాట్లాడగలిగే వాళ్ళు అని అర్థం. అరేటర్ అన్నమాట. కరెక్ట్ వర్డ్ అరేటర్ అని చెప్పగలం. తెలుగులో వక్త అంటారేమో. వక్త సమ్యక్ ఉత్తమం. సో అతనే వక్త అని అర్థం. ఓకే, సో ఇక్కడ ఓన్లీ సంధి విచ్ఛేదం సహ దగ్గర విసర్గ లోపం ఉందండి. సో అక్కడొక్కటి మాత్రమే సహ ఖలు వాగ్మీ అని. సో నెక్స్ట్ వచ్చి భాషాభ్యాసంలో కర్మణి ప్రయోగంలో లోట్లకారం. సో లోట్లకారంలో మనం చూసాం ఆజ్ఞ కానీ లేకపోతే ప్రార్థన కానీ ఏదైతే మనం చెయ్యాలి అన్నప్పుడు అప్పుడు అది వాడతాం. పఠతు, లిఖతు, గచ్చతు లేదా గచ్చంతు బహువచనంలో. సో ఈ రూపాలకి ఏదైతే ఉందో దానికి కర్మణి ప్రయోగంలో ఎలా వాడాలి అంటే దీనికి కూడా సేమ్ రూల్స్ అండి. కర్మణి ప్రయోగం ఇంతవరకు ఏదైతే మనం వర్తమాన కాలము లేకపోతే 7th లెసన్లో భూతకాలం చూసాం. ఇక్కడ కూడా సేమ్ రూల్స్ అప్లై. సో కర్త వచ్చేసి కర్మణిలో తృతీయాలకు వస్తుంది. కర్తరిలో కర్మపదం వచ్చేసి
కర్మణిలోకి వచ్చేటప్పటికి ప్రథమ విభక్తి అవుతుంది. క్రియాపదం ఏదైతే ఉంటుందో అది కర్మణిలోకి వచ్చేటప్పటికి ప్రథమ విభక్తిలో ఉన్నటువంటి కర్మని ఫాలో అవుతుంది. ఓకే. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి దీంట్లో కూడా మనకి యకారం చేరుస్తాము. ఎలాగే అక్కడ పఠతికి పఠ్యతే, లిఖ్యతే, అలిఖత్ అట్లా అయిందో, అలిఖ్యత అయిందో, అలాగే ఇక్కడ కూడా యకారం వస్తుంది కాబట్టి అలిఖ్యతాం అవుతుంది. సో నెక్స్ట్ లాస్ట్ది ఏంటంటే కర్మణి ప్రయోగంలో అది పరస్మైపది అయినా ఆత్మనేపది అయినా సరే ఆ ధాతువు అది ఆత్మనేపది యొక్క ప్రత్యయాల్ని మాత్రమే తీసుకుంటుంది, పరస్మైపది ప్రత్యయాల్ని తీసుకోదు. పఠతు అని ఉన్న చోట పఠ్యతాం అని వస్తుంది కాబట్టి ఆత్మనేపది యొక్క ఏవైతే ప్రత్యయాలు ఉన్నాయో అవే వస్తాయి. సో ఇక్కడ ఇచ్చినటువంటి టేబుల్లో చూస్తే కనుక మనకి పఠ్యతే అన్నది కర్మని లట్లకారం అయితే దానికి లోట్లకారం వచ్చేసి పఠ్యతాం, పఠ్యేతాం, పఠ్యంతాం. అలాగే గమ్యతేకి గమ్యతాం, గమ్యేతాం, గమ్యంతాం. దృశ్యతే దృశ్యతాం, దృశ్యేతాం, దృశ్యంతాం. స్పృశ్యతేకి స్పృశ్యతాం, స్పృశ్యేతాం, స్పృశ్యంతాం. పచ్యతేకి పచ్యతాం, పచ్యేతాం, పచ్యంతాం. లిఖ్యతేకి లిఖ్యతాం, లిఖ్యేతాం, లిఖ్యంతాం. సో కాబట్టి ఒక్క వర్తమాన కాలం తెలుసుకుంటే మిగతా అన్నీ కూడా ఈజీనెస్ సేమ్ ఫాలో అవుతాయి. పఠ్య అన్నది కామన్, లిఖ్య, గమ్య, దృశ్య అన్నది కామన్. ఓన్లీ వర్తమాన కాలం అయితే దాని ప్రత్యయాలు మారుతాయి. ఆత్మనేపది వర్తమాన కాల ప్రత్యయాలు, లేకపోతే భూతకాలం అయితే భూతకాల ప్రత్యయాలు, అలాగే లోట్లకారం అయితే లోట్లకారం ప్రత్యయాలు చేరుతాయి వాటికి. బట్ అంటే ముందర భాగం ఏదైతే ఉందో అది సమానంగానే ఉంటుంది కాబట్టి దాని రూపాలు అవి మిగతా రూపాల్లో ఉన్నవి లైక్ మధ్యమ పురుష, ఉత్తమ పురుష అంత వాడం కాబట్టి వాళ్ళు ఇవ్వలేదు బుక్లో కూడాను. ఓకే. మనకి ఒకవేళ నేర్చుకోవాలని ఉంటే ఆత్మనేపది ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో అవి జోడించుకుంటూ వెళ్ళడమే వాటికి. ఓకే. సో కాబట్టి ఇక్కడ మొదటి వాక్యం చూస్తే త్వయా గృహం గమ్యతాం అంటే సో ట్రాన్స్లేషన్ అంటే నీ చేత ఇల్లు వెళ్ళబడుగాక. దట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ తెలుగులో చేస్తే కనుక. ఓకే. బట్ అర్థం చేసుకోండి మీరు, ఇక్కడ గమ్యతాం అంటే వెళ్ళబడు అని అర్థం అక్కడ. కాబట్టి గోయింగ్ హోమ్ షుడ్ బి డన్ బై యూ అని ఇంగ్లీష్లో ఇచ్చారు. సీతయా గ్రంథ పఠ్యతాం, సీత చేత గ్రంథం చదవబడాలిగా కానీ. సో లెట్ ద ఎపిక్ బి రెడ్ బై సీత. సేవకేన భారః ఊహ్యతాం. ఒక్క నిమిషం తెలుగులో ఏమి ఇచ్చారో చూస్తాను. సో నిమిషం అండి. సీతయా ఓకే. సేవకైన భారః ఊహ్యతాం అంటే సేవకునిచే బరువు మోయబడుగాక. సో లెట్ ఇట్ బి లిఫ్టెడ్ బై ద సర్వెంట్ అని అర్థం. బాలైన రసః స్వాద్యతాం, బాలకునిచే రసము ఆస్వాదించబడుగాక. సో లెట్ ద జ్యూస్ బి టేస్టెడ్ బై ద బాయ్. భవద్భిః కార్యం క్రియతాం, మీ చేత పని చేయబడు గాక. సో భవాన్కి ఏదైతే ఉందో దానికి తృతీయ బహువచనం భవద్భిః. ఓకే. సో లెట్ ద వర్క్ బి డన్ బై ఆల్ ఆఫ్ యూ అని అర్థం. ఓకే. అస్మాభిః చిత్రాణి దృశ్యంతాం, అస్మాభిః అంటే వయంకి తృతీయ అస్మాభిః. సో మా చేత చిత్రములు చూడబడుగాక అని. తైః ఫలాని ఖాద్యంతాం, వారిచే ఫలములు తినబడుగాక. సో లెట్ ద ఫ్రూట్స్ బి ఈటెన్ బై దెమ్. భారతేన విజయః ప్రాప్యతాం, భారతదేశముచే విజయము పొందుబడుగాక. లెట్ ద విక్టరీ బై అటైన్ బై భారతదేశాన్ని. సర్వైః సంస్కృతం స్మర్యతాం, సో అందరిచే సంస్కృతం స్మరించబడుగాక. సో లెట్ సాంస్క్రిట్ బి రిమెంబర్డ్ బై ఆల్. అండ్ లాస్ట్ సెంటెన్స్ వచ్చి భవతా స్వగత భాషణం క్రియతాం, మీ చేత స్వాగత భాషణం క్రియతాం, మీ చేత స్వాగత భాషణం చేయబడుగాక. లెట్ ద వెల్కమ్ స్పీచ్ బి డన్ బై యూ ఆర్ గివెన్ బై యూ అని అర్థం.
సో ఇవి లోట్లకారం యొక్క రూపాలు. ఓకే, క్లియరా అండి ఇది? క్లియరా? అవగతం వా? అవగతం. సో మేడం చెప్పండి. థర్డ్ వన్ ఊహ్యతాము ఊహించడం అని అనుకోకూడదండి, అది వేరే వర్డ్. అది ఊహ్యతాం, దీర్ఘం ఉంది. ఓకే, అది ఊకి దీర్ఘం ఉంది. ఓకే, ఇది ఊహ్యతాం. ఓకే దీర్ఘమే తేడా అండి, ఓన్లీ దీర్ఘమే తేడా దానికి. అంతేనండి, అంతే. ఊహ్యతం, ఊహ్యత రెండిటికి దీర్ఘమే తేడా. ఓకే, ఇక్కడితో ఈ లెసన్ ఆపుతానండి. సో దట్ హోంవర్క్ ఇస్తే మీకు 2 days మధ్యలో ఉంటుంది కాబట్టి. సో నేను పెట్టిన మెసేజ్ ప్రకారము పద్మజ గారు రాసినటువంటి ఆ వాక్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి మనం చూద్దాము. సో నేను ఎవరు ఏ క్రమంలో పంపించారో ఆ క్రమంలోనే తీసుకుని డిస్కస్ చేస్తానండి. సో ఫస్ట్ ఆవిడ పంపించారు కాబట్టి అది తీసుకుంటా. నెక్స్ట్ క్లాస్లో మేబీ నెక్స్ట్ 2 తీసుకుందాం. నేను ఒకటే చెప్పాను కాబట్టి ఇవాళ ఒకటే తీసుకుంటాను. వచ్చే మంగళవారం క్లాస్లో 2 వరుసగా ఎవరివైతే ఉన్నాయో, అంటే ఒకదాని తర్వాత ఒకటి ఏదైతే ఉందో అవి తీసుకుందాం. ఒక నిమిషం అండి, నేను జస్ట్ వెళ్తా పైకి. అందరూ చేశారు, చాలా బాగా చేశారు. నేను అన్ని చూశాను. చిన్న చిన్న మిస్టేక్స్ తప్ప చాలా వరకు కరెక్టే ఉన్నాయి అన్నీను. సో కాబట్టి ఇప్పుడు మీకు ఎన్ని ధాతువులు చేశారో అన్ని అట్లీస్ట్ 9-10 సెంటెన్సెస్ అట్లీస్ట్ వచ్చుంటాయి. కాబట్టి ఒక 10 మంది చేసిన 100 వాక్యాలు ఈజీగా ఉన్నాయి ఇక్కడ. సో కనీసం అండి ఎక్కడుంది వరకు కూడా చూద్దాం. మహోదయ ఒక్క నిమిషం చెప్పండి. తప్పులు ఎలాగో ఉంటాయి కానీ చాలా ఇంట్రెస్టింగ్ గా అయితే మాత్రం. అవును, కరెక్ట్ అండి. నాకు కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. నేను కూడా హోంవర్క్ చేయాల్సి వచ్చింది. పద్మ గారు మీరు ఎక్కడ పెట్టారు? మళ్ళీ పెట్టారా మీరు? ఒక్కసారి మీది నాకు డేట్ చెప్పరా? మండే అండి, మండే మహోదయ మండే. మండే ఈ మండే కాదు, లాస్ట్ మండేనా? మరలా పంపిస్తానండి నేను. లేదు లేదు, వద్దు వద్దు వద్దు, ఒక్క నిమిషం ఉండి దొరికింది. మేడం పంపించాను నేను. మండే. ఓకే, ఏంటంటే రాజీ గారు ఏంటంటున్నారు? మళ్ళీ పెట్టాను, నేను రీసెండ్ చేశాను. ఓకే ఫైన్, పర్వాలేదండి. ఓకే, సో ఫస్ట్ ఆవిడ రాసిన ధాతు రూపం వచ్చేసి క్రీడ్ ధాతువు. ఓకే, సో క్రీడ్ ధాతువు అన్నది మనకి అష్టాధ్యాయులో కానీ దేంట్లో అయినా చూస్తే కనుక అది అకర్మక క్రియ. ఓకే, సో మనం దాన్ని అకర్మక క్రియగా తీసుకుని వాక్యాలు రాయొచ్చు. లేకపోతే ఏంటంటే అంటే ఇప్పుడు దాన్ని అకర్మక క్రియగా తీసుకుని మనం గనక రాస్తే ఎలా రాయాలి అంటే బాలక క్రీడతి లేకపోతే బాలిక క్రీడతి అని మనం సింపుల్ గా రాయొచ్చు. అలాగే ఒకవేళ చాలా మంది చాలా మిస్టేక్స్ ఏం చేస్తారంటే బాలక కందుకం క్రీడతి, మనం తెలుగులో అంటాం బాలకుడు బంతి ఆడుతున్నాడు లేకపోతే బంతితో ఆడుతున్నాడు అంటాం. కాబట్టి ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ చేస్తే ఏమవుతుందంటే బాలక కందుకం క్రీడతి అని వస్తుంది. కానీ అర్థం చేసుకుంటే కందుకం అన్నది అక్కడ కర్మపదం కాదు. కందుకం క్రీణాతి అంటే అది వేరు, అక్కడ కర్మపదం. ఇక్కడ ఆడుతున్నాడు, దేంతో ఆడుతున్నాడు? కందుకం తోటి ఆడుతున్నాడు. కాబట్టి కందుకేన క్రీడతి అన్నదే అక్కడ కరెక్ట్ యూసేజ్. అక్కడ కందుకం అన్నది అక్కడ సాధనం, ఇన్స్ట్రుమెంటల్. కాబట్టి ఆ క్రీడతి అన్నది అకర్మక క్రియ, అకర్మక ధాతు. కాబట్టి దాన్ని కందుకేన క్రీడతి లేకపోతే ఇంకేదైనా తీసుకున్నా కూడా లేకపోతే లేఖన్యా క్రీడతి, అంకన్యా క్రీడతి, ఏదైనా దేంతో అయినా ఆడడం అని తీసుకోవాలి. కాబట్టి అకర్మక క్రియగా వాడినప్పుడు
ఏదైతే సాధనం ఉందో దాన్ని తృతీయలోనే వాడాలి. లేకపోతే ఏంటంటే దానికి ఎక్స్టెన్షన్ అనుకోండి, ఏమైనా అనుకోండి, దాన్ని ఏంటంటే ఒకవేళ గనక ఆ క్రీడకి ఏదైనా పేరు ఉంటే గనక, ఒకవేళ కందుక క్రీడ, లేతే క్రికెట్ క్రీడ, లేతే పాద కందుక క్రీడ అని ఆ క్రీడకి కనుక ఏదైనా ఇలా పేరు ఉంటే గనక అప్పుడు దాన్ని కర్మపదంగా వాడచ్చు. ఎలా అంటే బాలకః పాద కందుక క్రీడాం క్రీడతి అని రాయొచ్చు. సో దీని పూర్వపీఠిక ఇదండి. దీని ప్రకారం తను రాసినటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో అందరూ చదివారా? ఫస్ట్ నేను చెప్పడం కాదు, మిమ్మల్ని అడుగుతాను అందరిని, అందుకనే చదవమన్నా అందరినీ. చదివారా? చదివారా? ఓకే. సో ఫస్ట్ చదివారా అని చదివాను అని నాకు రాజేశ్వరి గారి వాయిస్ వినిపించింది. అవునండి. ఫస్ట్ చదివారా? ఓకే, మిమ్మల్ని కూడా అడుగుతా. సో ఫస్ట్ సెంటెన్స్ రాజేశ్వరి గారు, సహ ఇక్కడే పాదు కందకస్య క్రీడా క్రీడతి. అది పాద కందుకస్య అంటే అదే మన ఫుట్బాల్ యొక్క క్రీడ అని వస్తుందండి. మరి అది అలా రావచ్చు. క్రీడాం అని రాయమన్నారు మీరు, మరి మీ క్రీడా అని రాశారండి. కరెక్టా రాంగా అన్నది నాకు అర్థం. సో మీరే చెప్తున్నారు ఆన్సర్. నేను క్రీడాం అని చెప్పాను, తను క్రీడా అని రాసింది. కరెక్ట్ అవునండి, రాంగ్ కదండి మరి. సో క్రీడాం అన్నది అక్కడ రావాలి, కర్మపదం చేసుకోవచ్చు. అలాగే పాదు కందక క్రీడా అని కూడా ఒకే పదం చేయొచ్చండి. పాదు కందకస్య క్రీడా అనక్కర్లేదు. పాదు కందక క్రీడా అనొచ్చు, పాద కందుకస్య క్రీడాం అనొచ్చు. అంటే అంత విడదీయక్కర్లేదు, యాక్చువల్గా అది ఒకే పదం వాడచ్చు. అంటే అది ఇందాక చెప్పినట్టుగా గేమ్ పేరు కాబట్టి ఒకే పదంగా వాడితే బెటర్. పాద కందుక క్రీడా క్రీడతి. ఓకే, అక్కడ కరెక్ట్ అందరూ కూడా మీరు ఆ వాక్యాలు ఎక్కడ కరెక్షన్స్ చెప్తున్నానో అది రాసుకోండి. ఓకే, మీకే ఉపయోగపడతాయి ఇవన్నీ. 100 సెంటెన్సులు పైన ఉన్నాయి కాబట్టి. ఓకే, సో నెక్స్ట్ ఆదిలక్ష్మి గారు, తేన క్రీడాంగణే క్రీడా క్రీడ్యతే. తేన తృతీయ విభక్తి అండి. ఇది కర్మణి ప్రయోగం కాబట్టి తృతీయ విభక్తి వాడారు. తేన క్రీడాంగణే క్రీడా క్రీడ్యతే. సరిదే, కరెక్టేనండి. 100% కరెక్ట్ సెంటెన్స్, శుద్ధం వాక్యం అస్తి. సో ఇది కర్మణి ప్రయోగం కాబట్టి క్రీడా అని దాన్ని వాడాం మనము. అదే కనుక కర్తరిలో ఉంటుంటే క్రీడాం క్రీడతి అని ఉంటుంది కాబట్టి క్రీడా క్రీడ్యతే అని చేస్తున్నాం. కరెక్ట్ అండి, సమ్యక్, ఉత్తమం. నెక్స్ట్ లక్ష్మీ కుమారి గారు, రమా అగ్రే మాసే రాష్ట్రీయ క్రీడాసు క్రీడిష్యతి. అగ్రే మాసే అంటే అగ్రే మాసే కరెక్టే అనిపిస్తుంది. ఓకే, కరెక్టేనండి, 100% ఇది. సో రమా అగ్రే మాసే రాష్ట్రీయ క్రీడాసు క్రీడిష్యతి. ఓకే, సో రాష్ట్రీయ క్రీడాసు అన్నది ఒకటే వర్డ్ పద్మజ గారు. సో ఒకటే వర్డ్, ఐదర్ హైఫన్ పెట్టండి. హైఫన్ పెడితే ఒకటే వర్డ్ అని అర్థము. సో రాష్ట్రీయ క్రీడాసు క్రీడిష్యతి. సో రమా అన్న ఆమె వచ్చే మాసం వచ్చేటటువంటి రాష్ట్ర క్రీడల్లో ఆడుతుంది అని చెప్తున్నారు. సమ్యక్, ఉత్తమం. ప్రసాద్ రావు గారు నెక్స్ట్, రమయా అగ్రే వర్షే వల్ల కందుకం క్రీడా క్రీడితవ్యా. కందుకం ఉండకూడదు కదండి. కందుకం రమయ అగ్రే వర్షే అంతవరకు ఓకే. వల్ల కందుక క్రీడా. సమ్యక్, ఉత్తమమయ్య. వల్ల కందుక క్రీడా క్రీడితవ్య. ఉత్తమమయ్య. సో క్రీడా అన్నది స్త్రీలింగ పదం కాబట్టి దానికి క్రీడితవ్య అని రాశారు ఆవిడ. కరెక్ట్. నెక్స్ట్ శేషు గారు, క్రీడకై రాష్ట్రస్య గౌరవార్థం క్రీడా క్రీడనీయాః. శేషు గారు. కరెక్ట్ మేడం. సమ్యక్, ఉత్తమం. సో ఇందులో ఏమి కరెక్ట్ చేయడానికి కూడా ఏం లేదు, 100% ఇది కూడా కరెక్ట్. క్రీడాః క్రీడనీయాః. సో అది కర్తరి ప్రయోగం, క్షమితం, కర్మణి ప్రయోగం అది. అనీయర్ ప్రత్యయంత. నెక్స్ట్ మీరే చెప్పండి పద్మజ గారు, మీ వాక్యం. బాలికాభిః పాద కందుకస్య క్రీడా క్రీడిత.
పాదకందుకస్య అక్కర్లేదని చెప్పి ఇందాక మనం చెప్పుకున్నాం కదండి. బాలికాభిః పాదకందుక క్రీడా క్రీడిత. సమ్యక్ ఉత్తమం. క్రీడితాహ రాదండి. ఆ? సారీ పాలక క్రీడా క్రీడిత 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 స్త్రీలింగం కాబట్టి క్రీడిత. ఓకే, సమ్యక్. క్రీడిత. శైలజ గారు, యువకాః వల్లకందుకస్య క్రీడా క్రీడితవంతః. ఓకే, తర్వాత ఇంకొక సెంటెన్స్ ఉంది. ఇంకొక క్షమ్యత. సెంటెన్స్ ఉన్నట్టుంది. బాలకైః క్రీడాంగణే క్రీడితం. బాలకై ఉమ్, మేడం నాకు అస్సలు ఐడియా రావడం లేదు. ఓకే, నో ప్రాబ్లం అండి. నెక్స్ట్ ఆదిలక్ష్మి గారు, కరెక్టా? ఒక్క నిమిషం అండి. సెవెంత్ బాలకై. కదండి, బాలకైః క్రీడాంగణే క్రీడితం. కరెక్టేనండి. ఓకే, ఇది క్రీడితం అని ఎందుకు వచ్చిందండి అక్కడ? క్రీడితం అని ఎందుకు వచ్చిందంటే అకర్మక క్రియగా తీసుకుంటే గనక క్రీడితం అని రాయొచ్చు. మనం బై డిఫాల్ట్ నపుంసకలింగం రాస్తారా? బై డిఫాల్ట్ ఏం లేదు, కర్మపదం కాబట్టి నపుంసకలింగం ప్రథమ ఏకవచనం వాడాలి. మేడం ఒక చిన్న డౌట్ అండి. చెప్పండి. క్రీడ స్త్రీలింగం కదండి, క్రీడ ఉంటదా అండి? జల క్రీడ అలా మనం పుంలింగం తీసుకొచ్చా అండి? క్రీడా అన్న పదం స్త్రీలింగ పదమే కాబట్టి దాని లింగం మనంతను మనం మార్చడానికి ఉండదండి, అది అలాగే వాడాలి. క్రీడా అనే వాడాలి అంతే అండి. మరి క్రీడకి ఏమొస్తుందండి? వర్డ్ సెంటెన్స్ రాయలేదు కదా. లేదు కాబట్టి రాయలేదండి అక్కడ. అసలు ఉండదా అండి అది? కర్మపదం లేదు. క్రీడిత అంటే లేదు కాబట్టి రాయలేదండి. క్రీడిత మరి ఇలా రాయొచ్చా అండి ఇది? ఇది తేన ఏదో స్థాన క్రీడిత ఏంటండి? తేన ఏదన్నా పదం పెట్టి క్రీడిత రాయొచ్చు కదండి, ఏదన్నా ఆట. లేదండి, అక్కడ కర్మపదం కరెక్ట్ గా రావాలి కదా, ఉంటే రాయగలం. ఇప్పుడు ఇది ఎలాంటి క్రియాపదం అంటే క్రీడతి అన్న దాంట్లో యాక్చువల్లీ క్రీడతి అన్నటువంటి క్రియాపదంలోని మీకు కర్మపదం కూడా కనిపిస్తుంది, క్రీడ అన్నది. యాక్చువల్గా అది అకర్మక క్రియ, కానీ ఇప్పుడు ప్రస్తుతం యూసేజ్ లో అలా యూజ్ చేస్తున్నారు కాబట్టి ఆ వెసులుబాటు మనకి ఇచ్చారు. ఆట పేరు ఉంటే కనుక దాన్ని కర్మపదం చేసి వాడచ్చు అని. లేకపోతే క్రీడ అన్న ధాతువు ఏదైతే ఉందో అది మూల రూపం దాన్ని అకర్మక క్రియ. అందుకని దాన్ని మనం ఏం మార్చలేమండి. క్రీడితహాకి లేదంటే లేదంతే. సో ఎక్కడైతే కర్మపదం ఉండదో అక్కడ మనం నపుంసక లింగంలో ప్రథమ పురుష ఏకవచనమే రాయాలి. క్రీడితం అని కరెక్ట్ గా రాశారు. నెక్స్ట్ హిమశ్రీ, యువకాః వల్లకందుకస్య క్రీడా క్రీడితవంతః. యువకాః వల్లకందుక క్రీడా క్రీడితవంతః అని చెప్పు. ఇక్కడ ఇది కర్తరీ ప్రయోగమా కర్మణీ ప్రయోగమా? ఇది కర్తరీ ప్రయోగం అయితే అక్కడ వల్లకందుక క్రీడా రావాలా, ఇంకేదైనా రావాలా? వల్లకందు క్రీడానే రావాలనుకుంటున్నాను. వినండి, ఇక్కడ యువకాః అన్నది సబ్జెక్ట్ అయిపోయింది, మరి ఆబ్జెక్ట్ ఏది కర్తరీ అయితే? కన్ఫ్యూజ్ అవుతున్నారు. క్రీడాం. సో యువకాః వల్లకందుక క్రీడాం క్రీడితవంతః. సమ్యక్ ఉత్తమం. ఓకే, మంచి వాక్యాలు రాశారండి. అనుపమ మహోదయ, యువత్యౌ లానం క్రీడా క్రీడితవత్యౌ. లానం అంటే ఏంటండి పద్మజ గారు? లాన్ టెన్నిస్ అండి. లాన్ టెన్నిస్ నాకు అర్థం కాలేదు. ఓకే, చెప్పండి అనుపమ, కరెక్టేనా వాక్యం? యువత్యౌ లాన్ క్రీడా క్రీడితవత్యౌ. యువత్యౌ లాన్ క్రీడా క్రీడితవత్యౌ. అంతే, అక్కడ క్రీడామణి
సమ్యక్ అండి. యువత్యౌ లాన్ క్రీడాం క్రీడితవత్యౌ. ఉత్తమం. సో క్రీడా అన్నది అది ఒక వాక్యంలో 2 కర్తలు రాకూడదు. సో ఇక్కడ యువత్యౌ కర్త అయింది, క్రీడా కూడా కర్త అయింది. సో ఏది కర్త? గారు మిగతా వాళ్ళు కూడా ఇది అబ్జర్వ్ చేయండి. మీ వాక్యాలు మళ్ళీ చదవండి, మళ్ళీ కరెక్షన్స్ ఉంటే మళ్ళీ కరెక్షన్స్ చేసుకోండి. ఓకే. సో యువత్యౌ లాన్ క్రీడాం క్రీడితవత్యౌ. అది కరెక్ట్ అనిపిస్తాం. క్రీడాం అని ఉండాలి. ఓకే, క్రీడాం. సమ్యక్ అండి. అనుపమ గారు. సో యువత్యౌ అన్నది ద్వివచనము, అందుకనే క్రీడితవత్యౌ అని ద్వివచనం క్రియాపదం వాడారు. లాన్ క్రీడాం, సో అది లాన్ టెన్నిస్ అని అదే మరి మీరు అది తెలీదు, మీరు అన్నారు అనేసి లాన్ కూడా తెలియదు లాన్ క్రీడాం అంటే ఏంటని. ఓకే ఫైన్. నెక్స్ట్ సౌజన్య. క్రీడం గాయతి. చెప్పండి ఏమా? అని ఉన్నది, అది లాన్. లాన్ టెన్నిస్. లాన్ LAWN. ఆ పదం మిస్టేక్ ఏనా అది? అంటే యాక్చువల్ గా నేను చెక్ చేయాలండి. లాన్ టెన్నిస్ దానికి వేరే పదం ఉండొచ్చు, లేకపోతే లాన్ అంటే ఉట్టి లాన్ అనే వచ్చింది కదా, టెన్నిస్ అన్నది రాలేదు. నమ్ లేదండి, నమ్ తప్పు. క్రీడాం అని తీసుకోండి. లాన్ టెన్నిస్ కి వర్డ్ ఏదైనా ఉంటే చూడాలి. అంటే లాన్ టెన్నిస్ ని ఆడుతున్నాను అంటే లానం ఆడుతున్నాను అంటే క్రీడామి అని వస్తుంది అని. అంటే లాన్ టెన్నిస్ ను అనే దానికి నేను చూసానండి, లానం అని చూసాను. ఏదైనా సరే అవన్నీ కూడా క్రీడా అని రాస్తేనే ఆ గేమ్ పేరు అవుతుంది కదా, లేకపోతే మనకి అది గేమా ఇన్స్ట్రుమెంటా ఏంటి అని మనకు తెలియదు కదా, సాధనమా ఏంటి అనేది తెలియదు. కందుకం అంటే ఇన్స్ట్రుమెంట్, కందుక క్రీడ అంటే గేమ్. సో ఆ డిఫరెన్స్ ఉంది కదా, అందుకే. ఓకే, సో అక్కడ స్పష్టం చెయ్యాలి మనం అది ఏంటి అన్నది. క్రీడాం క్రీడితవత్యౌ ద్వివచనం అది. ఓకే, నెక్స్ట్ సౌజన్య. మేడం సహా క్రీడన్ గాయతి. అతను ఆడుకుంటూ పాడుతున్నాడు. కరెక్ట్. ఉత్తమం, కరెక్టేనండి వాక్యం. నెక్స్ట్ క్రీడంతి సా ఫలం ఖాదతి. రమా. ఎక్కడ క్రీడన్ సహ గాయతియా? క్రీడంతి సా ఫలం ఖాదతి. క్రీడంతి సా ఫలం ఖాదతి. ఆమె ఆడుకుంటూ ఆమె ఆడుకుంటూ ఫలం తింటున్నది. వాక్యం కరెక్టా కదా చెప్పాలి మీరు. కరెక్టే మేడం. సమ్యక్, ఉత్తమం, కరెక్టేనండి వాక్యం. సాయి. నెక్స్ట్ బాలకః క్రీడిత్వా గృహం ఆగచ్చతి. కరెక్టే మహోదయ. ఓకే, సమ్యక్ మహోదయ. గృహం ఆగచ్చతి, ఉత్తమం. సుబ్బలక్ష్మి గారు. ఛాత్రాః క్రీడాంగణే సంక్రీడ్య పాఠశాలాం ప్రత్యాగచ్చతి. పద్మిని గారు. ఛాత్రాః క్రీడాంగణే సంక్రీడ్య పాఠశాలాం ప్రత్యాగచ్చతి. ఛాత్రాః ఛాత్రాః ఉంది కాబట్టి ప్రత్యాగచ్చతిలో ప్రత్యాగచ్చంతి. ఉత్తమం. ప్రత్యాగచ్చంతి. ఓకే, క్రియాపదం అక్కడ రాంగ్ అయింది. నెక్స్ట్ హిమబిందు. లాస్ట్ తరుణం. ఒక డౌట్ అడగొచ్చా? చెప్పండి. ఇది అకర్మక క్రియాపదం అయితే మేడం దేనిని అన్నప్పుడు వస్తుంది కదా, ఏ ఆట ఆడుతున్నారో అది సకర్మక క్రియాపదం కాదా మేడం? అది ఆల్రెడీ ఇంట్రడక్షన్ చెప్పాను కదా, మూల రూపంగా అది అకర్మక క్రియనే అవ్వడానికి. కానీ మనం ఒక గేమ్ గనక పేరు ఉంటే గనక దాన్ని కర్మపదంగా వాడచ్చు. ఓకే, ఆ వెసులుబాటు ఉన్నది కాబట్టి అలా వాడచ్చు అంతే. అప్పుడు దాన్ని అది సకర్మక అయినట్టే లెక్క. లేదు బేసిక్ గా మనం దాన్ని అకర్మకగానే వాడాలి అంటే కర్మపదం లేకుండా వాక్యాలు రాసుకోవచ్చు అంతే. ఏం పేరు చెప్పకపోయినా అది క్రీడతి అంటే దేనిని ఆడుతున్నా. ఓకే అర్థం. దేనిని దీనిని ఆడలేడు, ఆట ఆడుతున్నాడు అంతే. మనం తెలుగులో ఆట ఆడుతున్నాడు అంటున్నాం, ఆడుతున్నాడు. అది
దేనితో ఆడుతున్నాడో చెప్పొచ్చు. అది ఓకే. పుస్తకంతో ఆడుకోవచ్చు, పెన్నుతో ఆడుకోవచ్చు, బంతితో ఆడుకోవచ్చు, దేనితో అయినా ఆడుకోవచ్చు కదా. సో అది ఓకే. సాధనం అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ ఎవరిని అడిగాను? హిమబిందు. తరుణాహ క్రీడితుం క్రీడాంగణం గచ్చతి. మళ్ళీ తరుణాహ తరుణ్యాహ తరుణాహ కరెక్టేనండి, కానీ గచ్చతి కదా. తరుణ తరుణాంటే ఏమవుతుంది? తరుణాహ తరుణాహ యువకుడు. తరుణః అంటే తరుణః అంటే మీనింగ్ తరుణః యువకుడు, యంగ్ బాయ్. తరుణః తరుణి తరుణః తరుణి తరుణి అన్నది స్త్రీలింగం, తరుణః అన్నది ఓకే పుల్లింగం. సో ఓకే తరుణాహ క్రీడితుం క్రీడాంగణం గచ్చంతి గచ్చంతి. సమ్యక్ ఉత్తమం. యా, అందరూ కరెక్ట్ చేసుకున్నారు. సో మిస్టేక్స్ ఎక్కడెక్కడ జరగచ్చో కూడా మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది. సో మిగతా వాళ్ళు కూడా అందరూ చూసుకోండి. మీవి ఉత్తమం అండి, బాగా రాశారు మీరు, మంచి వాక్యాలు రాశారు. అందరూ కూడా బాగా రాశారు. నేను చాలా వరకు చదివాను. మేబీ రీసెంట్లీ పంపించినవి చదవలేమేమో, ఇంకా అవి చదువుతాను నేను. ఓకే. సో నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ ఎవరిది ఉంది మీ దాని తర్వాత? సుబ్బలక్ష్మి గారు ఏ ధాతువు రాశారు మీరు? కంపతే కంపు ధాతువు రాశారు. ఓకే. సో కంపు ధాతువు తర్వాత నెక్స్ట్ వచ్చేసి శేషు గారు ఎస్ మేడం. యాచ్ ధాతువు రాశారు. సో ఈ రెండు ధాతువులు, ఈ రెండిటివి వాక్యాలు వాళ్ళు రాసినవి చదువుకురండి. సో ముందరగా ఒక్క నిమిషం, అయ్యో పోయింది. పద్మిని గారు మీరు రీసెంట్ గా పంపించారా, ఇంతకు ముందర కూడా పంపించారా నాకు? నేను ఫస్ట్ పంపించానండి. ఎప్పుడైతే మీరు అది అకర్మక క్రియ ఒకసారి చెక్ చేసుకోండి అన్నప్పుడు ఐ డిలీటెడ్ దట్. మళ్ళీ ఒకసారి నేను దాన్ని ఇది రిఫైన్ చేయడానికి, తర్వాత వెంటనే మళ్ళీ నేనే పంపించేశానండి వెంటనే. మీ మెసేజ్ తర్వాత అంటే ఏ రోజు అండి మీ మెసేజ్? మండే రోజు మీ మెసేజ్ తర్వాత, అంటే అవి ఒకసారి చెక్ చేసుకోండి అన్నప్పుడు సకర్మక అకర్మక తర్వాత నేను మళ్ళీ దాన్ని కొంచెము రీఫ్రేమ్ చేసి పంపించాను అన్నమాట. ఇప్పుడు ఎవరో పంపించారు మహోదయే, లేదన్నారని పంపించారు. ఎవరో ఇప్పుడు రీసెంట్ గా పంపించారు. ఓకే, అదే నాకు నేను ఇంకా పంపించలేదు మా ఉదయ్, సగం రాశాను, టైప్ చేయడం మరి కాలేదు. నేను ఇంకా పూర్తి చేయలేదు. నేనే మర్చిపోయాను ఇవాళ గ్రూప్ క్లోజ్ చేయడం. పర్వాలేదు. అవునా? అయ్యో, నేను పంపించాను దాన్నేమో మరి. ఓపెన్ గానే ఉంది, పంపించండి, ఎవరైనా పంపించండి, పర్వాలేదు. ఓకే. సో సుబ్బలక్ష్మి గారు కంప ధాతు పంపించారు. సో కంప్ అనేది ఏం ధాతు అండి? సకర్మక అకర్మక? అకర్మక. సో కాబట్టి అందరూ కూడా అకర్మక ధాతువు అన్న దృష్టితోటి ఆ వాక్యాలు చదివి మీ కరెక్షన్స్ ముందర మీరు చేసుకోండి నెక్స్ట్ క్లాస్ లోపల. ఓకే, అది కూడా మీకు కూడా ఎక్సర్సైజ్. నెక్స్ట్ వచ్చేసి ఇంకెవరు పంపించారు? నెక్స్ట్ ఎవరిదంటే శేషమాంబ గారు యాచ్ ధాతు. ఓకే, యాచ్ అంటే బెగ్ అని. సో అది ఏ ధాతు? అది సకర్మక అకర్మక? అది యాక్చువల్లీ ద్వికర్మక కూడా, రెండు కర్మ పదాలను తీసుకుంటుంది కావాలంటే. కాబట్టి సకర్మకగా తీసుకుని ఒక కర్మ పదంతో అయినా కూడా వాక్యాలు రాయొచ్చు. కాబట్టి ఆ దృష్టితో చూసి వాక్యాలు కరెక్ట్ చేసుకోండి మీరు. ఈ చెప్పండి. మీరు ద్వికర్మక అన్నారు అంటే రెండు కర్మ పదాలు వస్తాయి అంటే సహ దేవం ధనం యాచతి అట్లా రాయొచ్చు. యాచతే అది రెండు కర్మ పదాలు తీసుకోగలదు. ద్వికర్మక అంటే రెండు తీసుకుంటారు. వదతి, కథయతి ఇవన్నీ కూడా ద్వికర్మక క్రియ. లైక్ పితా పుత్రం కథాం వదతి. పుత్రం కథాం రెండు కర్మ పదాలు వస్తాయి, అలా రెండు తీసుకుంటుందండి. ఓకే, ఇట్ హాస్ ద కెపాసిటీ టు టేక్ 2 కర్మ పదాలు. ఓకే, ఇవాళతో ఇక్కడ ఆపుతానండి. కథయతి నేను రాశాను మేడం, కథయతికి. ఓకే, నేను చూస్తానండి, వరుసగా వద్దాం మనం. అలాగే ఎవరైతే డబల్ ఉన్నాయో గ్రూప్ లో వాళ్ళు డిలీట్ చేసేయండి దయచేసి, లేకపోతే నాకు కన్ఫ్యూజన్. ఓకే, ఎవరైతే పంపిస్తాను మేడం, నేను ఇంకా పంపించలేదు. పంపించండి. హిమా చెప్పండి. గృహ కార్యంలో కొంచెం సంశయ చెప్పండి. చెప్పండి. ఏక నిమిషం మహోదయ. సిక్స్త్ది వచ్చేసి ఆవాం గ్రామం అగచ్చావా అని ఉన్నది. ఆవాం అంటే ద్వివచనం కదా. అహం అంటే అహం ఆవాం ఆవాం ఆవాం. ఓకే, ద్వివచనం కనుక ఆవాం గ్రామం అగచ్చావా అని వచ్చినది. దానికి
ఎలా రాయాలనేది సో ఇది ఎన్నో పాఠంలోది ఇప్పుడు సప్తమ పాఠం ఒక్క నిమిషం రండి చూస్తాం. గృహ కార్యంలోనండి. అర్థమైందండి. 7th లో ఎన్నది ఆ విభాగంలో 6th మహోదయ్. ఆవాం గ్రామం అగచ్చావా అనుంది. సో కాబట్టి ఆవాంకి తృతీయ ఏంటి? అస్మాభిహి. అస్మాభ్యాం. అస్మాభ్యాం క్షమ్యతాం. అస్మాభ్యాం. గ్రామంకి ప్రథమలో ఏంటి? గ్రామః. అగచ్చావా దానికి ఇది భూతకాలం ఉంది కదా, ఇది భూతకాలమేనా? సో లండకారంలో ఏంటి వస్తుంది? గ్రామః అగత్యావా రాయొచ్చండి. గమ్యతే నుంచి చెప్పండి. అగమ్యావా. అగమ్యత. గ్రామః అనండి. మీరు ఆవాం వదిలేయాలి. ఇప్పుడు కర్మణిలో ఆవాంని బట్టి కాదు కదా కర్మపదం ఉండేది, గ్రామఃని బట్టి. సో గ్రామః అగమ్యత. ఓకే, కర్మపదం అప్పుడు కర్మణిలో ఏమున్నా పర్వాలేదు, మనకి అక్కడ చూసుకోవాల్సింది కర్త ఏమున్నా పర్వాలేదు, కర్మపదం ఎందులో ఉందో అది మాత్రం చూసుకోవాలి అంతే. ఓకే, దాని కింద భవత్యౌ చిత్రే అపశ్యతాం అని ఉన్నది. ఇప్పుడు చిత్రే అనేది ద్వివచనం కింద చిత్రం చిత్రే చిత్రాని. చిత్రే ద్వివచనం కరెక్ట్. భవత్యాభ్యాం చిత్రే అపశ్యతాం. భవత్యౌకి ఏం చెప్పారు తృతీయ? భవత్యౌ కూడా ద్వివచనమే. భవత్యాభ్యాం. భవతి భవతి భవతిభ్యాం 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 కాదు, భవతిభ్యాం. గౌరీభ్యాం లాగా భవతిభ్యాం. భవతిభ్యాం. చిత్రేకి చిత్రేనే ఉంటుంది. అపశ్యతాం. అపశ్యతాం అన్నది ఓకే, అపశ్యత మొదలైంది. ఇప్పుడు చిత్రేకి తీసుకోండి ద్వివచనంలో. ద్వివచనము ప్రథమ పురుష ద్వివచనం తీసుకోండి. చిత్రే. అదృశ్యత ద్వివచనంలో ఏమొస్తుంది? అదృశ్యతౌ. అదృశ్యతనే వస్తుంది కదండి. అదృశ్యత ఏకవచనం కదండి, ద్వివచనంలో ఏమొస్తుంది? చిత్రే కదా చూడాలి. భవత్యౌ చిత్రే కదా ఉంది, చిత్రేకి రాయాలి కదా. చిత్రే ద్వివచనం రాయాలి కదా దానికి. ప్రథమ పురుష ద్వివచనం ఏమొస్తుంది? దృశ్యేతాం. అదృశ్యేతాం. పాస్ట్ టెన్స్ కదా. అదృశ్యేతాం. చిత్రేకి ద్వివచనం ఏమవుతుందండి? చిత్రే అన్నది అంటే నపుంసకలింగం, చిత్రం పదం అది. కాబట్టి ప్రథమ విభక్తి ద్వితీయ విభక్తి సమాన రూపాలు ఉంటాయి. ఇక్కడ ఉన్న వాక్యంలో చిత్రే అన్నది కర్మపదంగా ఉంది. మనం కర్మణిలోకి దాన్ని ప్రథమాలోకి మార్చుకోవాలి. ప్రథమాలో కూడా చిత్రేనే అవుతుంది, అది సమాన రూపం కదా, కాబట్టి చిత్రేనే అవుతుంది. ఆ చిత్రేకి అనుగుణంగా ఉన్నటువంటి క్రియాపదం ఏది అవ్వాలి? అప్పుడు ప్రథమ పురుష ద్వివచనం అవ్వాలి. అదృశ్యత అదృశ్యేతాం అవ్వాలి. అదృశ్యేతాం. ఇక్కడ ఇది కూడా మహోదయ ఏతాహ నాటకే అపశ్యన్ అని ఉన్నది. ఇది కూడా ఇంతే కదా. ఏతాభిహి నాటకే అదృశ్యేతాం. అదృశ్యేతామా సమ్యక్. అది కూడా నాటకే అన్నది కూడా ద్వివచనంలో ఉంది. కానీ అక్కడ అపశ్యన్ అని ఇచ్చారండి. అపశ్యన్ అంటే అది బహువచనం. అది ఏతాకి కదా, ఏతాహాకి. శ్రీదేవి గారు, వాక్యం ఇక్కడ ఉన్నది కర్తరిలో ఉన్నది, పాస్ట్ టెన్స్ లో ఉన్నది, దాన్ని కర్మణి పాస్ట్ టెన్స్ లోనే మార్చాలి. కాబట్టి మనం అదృశ్యేతాం అని మారుస్తాం. ఉంది ముద్ర, లేకుండా లేదు. అదృశ్యేతాం అని ఉంది. తర్వాత మహోదయే ఆ డివిజన్ లో 4th తెలుసు మహోదయే.
యువాం ఉమ్, సత్యం ఉదితవంతౌ ఉమ్, యువాభ్యాం ఉమ్, సత్యం సత్యం ఉమ్. ఉదితౌ ఇది అది ఎలా చెప్పాలో తెలియలేదు మహోదయ, ఎలా మార్చాలో తెలియలేదు ఆ పదాన్ని, క్రియాపదం. ఉదితవంత అవుద్యత అవుతుందంటారా? ఆ? అవుద్యత. కాదండి, ఉదిత వంతం అంటే యాక్చువల్లీ ఉదిత అంటే వద్ ధాతు ఇది. సో వద్ద ఆ, వద్, సో వదికి కర్మణి వచ్చేసి ఉ- ఉద్యతే, ఉద్యతే అది. సో ఉచ్యతే అవుచ్యతే. కాదండి, అప్పుడు ఔద్యత, ఔద్యత అవ్వాలి, ఔద్యత అవ్వాలండి. అవుద్యత. ఆ ఉద్యత ఔద్యత అవు ఆ ప్లస్ ఉ అవు అవు అవ్వాలి, అవు అవ్వాలి, ఔద్యత. అవ్వనే పెట్టి రాయడమా, ఆ ఉద్యత అని రాయొచ్చా మహోదయ? ఔద్యత అనే రాయాలి. ఔకారం రాయాలి, ఊ కాదు, ఔద్యత ఇప్పుడు ద్వివచనం కదా మహోదయ, ఇది సత్యం సత్యమే కదా. సత్యం సత్యమే, ద్వివచనం ఎక్కడైంది? ఏకవచనం కదా సత్యం అనేది. ఉద్యత సత్యః అన్న ఏదండి, సత్యమైన సత్య అన్న అక్కడ అదే క్రియాపదం వస్తుంది. మహోదయ. నెక్స్ట్ 10th ఔద్యత అని రాయాలండి. ఔద్యత, ఔద్యత. ఔద్యత. మహోదయ 7th కూడా మహోదయ. ఆ, ఆవాం ప్రశ్నౌ పృష్టవత్యౌ ఉమ్, ఆవాభ్యాం ప్రశ్నౌ ప్రశ్నౌ విభక్తి ద్వివచనం ప్రశ్నౌ ఉమ్. అపృష్టవత్యౌ పృచ్ఛేతాం. అపృచ్యేతాం. అపృచ్యేతాం. ఫస్ట్ ఎప్పుడు కూడా అదేనంటారు, లట్లకార రూపాలు ముందర గట్టిగా నేర్చుకుంటే అప్పుడు మిగతావి చాలా ఈజీ అవుతాయి. అదే విధంగా ఉంటుంది. పఠ్యతే, అపఠ్యత, పఠ్యేత. ఇప్పుడు మీరు చూస్తే మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. పఠ్యతే లట్లకారము, అపఠ్యత భూతకాలము లండ్లకారము, పఠ్యేతాం ఇప్పుడు మనం లోట్లకారం చదువుకున్నాం. సో అట్లా ఇది లోట్లకారం అన్నమాట అండి. ఇది లోట్ కదండి, అపృష్ట్యేతాం లోట్లకారం కదండి. ఇది భూతకాలంలో కూడా ద్వివచనంలో వస్తుంది, కానీ అది మీకు పృచ్ఛేతాం అని లోట్లకారంలాగా అనిపిస్తుంది, కానీ ఉంది అక్కడ. అపృచ్ఛేతాం, పృచ్ఛ్యతాం, అపృచ్యేతాం. 10వది మహోదయ. సమూహే కా స్త్రీ శాటికాం ధృతవతి. సమూహే ఏకా స్త్రీ శాటికాం ధృతవతి. సమూహే ఏకయా స్త్రీ శాటికా స్త్రీకేంటి తృతీయ? స్త్రియా ఏకయా స్త్రియా స్త్రియా ఏకయా స్త్రియా శాటికా ధృతవతి అధర్యత. ధరతీకి ఏంటి కర్మణి ప్రయోగం? ఆర్యతే ధ్రియతే. సో అధ్రియత, అధ్రియత కదండి దానికి. అధ్రియత, ధ కి మళ్ళీ ర, ధ్రి, అధ్రియత. ఫస్ట్ లెసన్ లో మనకి ఎక్కడైతే వర్తమాన కాలం క్రియాపదాలు అక్కడ చదివామో కర్మణిలో, అక్కడ ధరతి ధ్రియతే అని ఉంది. ధ్రియతే దీర్ఘం. 9th లో కూడాను ఐ థింక్ ఇది ఫామ్ అవుతుంది కదండి. అంటే బాలకాహ శాలాస్యూతాన్ విస్మృతవంతః, అక్కడ కూడాను సంధి ఫామ్ అవుతుంది కదా. బాలకైః శాలాస్యూతాః వ్యస్మరంతః. వి తీసేసి స్మృతవంతకి ముందర ఫస్ట్ కర్మణి ప్రయోగము, ఆ తర్వాత వి దానికి జోడించాలి. అదేమవుతుంది, ఆ పదం ఎలా వస్తుంది? సో స్మృతవతికి కర్మణి ఏంటి? ఫస్ట్ స్మృతవతికి లేకపోతే స్మరతికి ఫస్ట్ స్మరతికి చెప్పండి.
స్మరతి స్మర్యతే స్మర్యతే కదా. అస్మర్యత అస్మర్యత తర్వాత వి చేర్చాలి కాబట్టి ఏమవుతుంది వి ప్లస్ అస్మర్యత వ్యస్మర్యత విస్మర్యత. వ్యస్మర్యత వ్యస్మర్యత. అలా స్యూతాహ అన్నాడు కాబట్టి విస్మర్యంత. ఓకే విస్మర్యంత. శుతాహ అన్నాడు కాబట్టి విస్మర్యంత. బహువచనం. వ్యస్మర్యంత. అవునండి. విస్మర్యంత అంతే కదా మహోదయ. అది వ్యా అయిపోతుందని చెప్పారు కదా. నిమిషం అండి అందరినీ మ్యూట్ చేస్తున్నాను నేను. వి ప్లస్ అస్మర్యంత అయిందండి. సో కాబట్టి ఏమైంది ఎణసంధి అయింది. మీరే చేయండి ఎణసంధి. వి ప్లస్ అస్మర్యంత వ్యస్మర్యంత. వ సగము వ కంటే హలంతము తర్వాత వ్యస్మర్యంత. ఇవి చాలా మిస్టేక్స్ వచ్చేస్తున్నాయి మహోదయ. ఏం పర్వాలేదండి. ఇనీషియల్లీ వస్తాయి, మాకు ఇప్పటికి కూడా వస్తాయి, ఎవరికైనా వస్తాయి. అంటే పండితులకే వస్తాయి. మనం ఇంకా నేర్చుకుంటున్నాం కాబట్టి ఏం పర్వాలేదు. ఎంతవరకు అయితే మనం ఇంట్రెస్ట్తో ఇలా సాధన చేస్తూ ఉంటామో అదే ఎక్కువ, అదే ముఖ్యం కూడా. మిగతా ఇది ముఖ్యం కాదు. ధన్యవాదాలు మహోదయ. వెరీ గుడ్ అండి. అందరూ బాగా రాశారు వాక్యాలు. నెక్స్ట్ క్లాస్లో మిగతా 2 డిస్కస్ చేద్దాం. సో ఇవాళకి క్లోజ్ చేద్దాం సెషన్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి, లేకపోతే క్లోజ్ చేస్తా. 10 సమూహే ఏకయా స్త్రీయ శాటిక అద్రియత. ఏముంది అద్రియత. అద్రియత కరెక్ట్. కాదండి ధ్రీ ధ్రా ధరతిలో ధా ఉందో అది అదేనండి. అద్రియత. అద్రి అంటే మళ్ళీ వేరండి. పర్వతం అని అద్రి అద్రియత. అద్రియత. ఓకే అండి. ఇంకేమన్నా ఉన్నాయా? సమ్యక్. అవి ఉత్తరాన్ని పెడతారు కదండి, అందులో ఇంకా చూసుకుంటాను. ఇవాళ పెడతానండి. ఇవాళ పెడతాను. ధన్యవాదాలు. ఏకతా మంత్రః. యం వైదికా మంత్రదృశః పురాణాః ఇంద్రం యమం మాతరిశ్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తదార్హన్ ఇతి బౌద్ధ జైనాః సత్శ్రీ అకాలేతి చ సిద్ధ సంతః శాస్తేతి కేచిత్ ప్రకృతిః కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. శాంతి మంత్రం. ప్రథమం అహం గాయామి, అనంతరం సర్వే అనుగాయంతు. ఓం సర్వే భవంతు సుఖినః. సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు. మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాः. పునర్మిలామः. ధన్యవాదాలు మహోదయ. ధన్యవాదాः మహోదయ.
ధన్యవాదాలు. ధన్యవాదः మహోదయ. ధన్యవాద మహోదయ. ఉమ్.